అలై పొంగిరా కన్నా మానసమలై పొంగిరా ఆనంద మోహన వేణుగానమునాలాపనే కన్నా మానసమలై పొంగిరా నీ ఆనంద మోహన వేణుగానమునాలై పొంగిరా కన్నా మానసమలై పొంగిరా. కొన్ని పాటలు వింటుంటే ఎక్కడ లేని ఆనందం, కొన్ని వాయిస్ వింటుంటే కూడా కొన్నిసార్లు కోకిల పాడిందా నిజంగా మనిషి పాడిందా అర్థం కాదు. మన తెలుగులో చూస్తే చాలామంది కోయిలు ఉన్నారనే మాటకి ఎలాంటి అబద్ధం లేదని నేను ఈరోజు చెప్పదలుచుకున్నారు. మీరు వింటున్నారు టాలీవుడ్ టాకీస్ విత్ ఆర్జే అవిన్ గాడు. అండ్ నేను తీసుకొచ్చాను మార్నింగ్ నుంచి ఊరిస్తున్నాను కాదు, నిన్నటి నుంచి. నిన్న నా షో ఎప్పుడైతే నేను కంప్లీట్ చేసుకున్నానో అప్పటి నుంచి ఊరిస్తూనే ఉన్నాను. నేను ఒక సింగర్తో వస్తాను అని చెప్పేసి ఎస్ ఈరోజు నేను వచ్చాను లిప్సికా భాష్యంతో. వెల్ షీఈస్ అ విన్నర్ 2010లో రన్నర్ అప్. ఎస్ రాజేష్ గెలిచాడు. ఎంఐ సెకండ్ విన్నర్ అనమాట ఆ షోకి. అండ్ ఫస్ట్ రన్నర్అప్గా ఉండింది. వెల్ హవెవర్ పాట పాడేసింది. నేను చాలా హ్యాపీ. అడక్కముందే అవే నేను ఫస్ట్ పాడతానంది ఆ అమ్మాయి అంటే నేనే పాడించుకున్నాను. నాకు వినాలనిపించి అలా పాడించేశారనమాట. హాయ్ లిప్సికా, హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గుడ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ లవ్ కేక. ఇట్స్ మై బ్రాండ్ లవ్ కేక్ అని చెప్తే కానీ నా లిసనర్స్ కానీ నాకన్నా హ్యాపీ అనిపించదు. సో అందరూ హౌ ఆర్ యూ అంటే ఐఎమ్ గుడ్, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ రాకింగ్, అది ఇది కామన్ అయిపోయింది. సో మనకంటే సపరేట్ బ్రాండ్ ఉండాలి. యాక్చువల్లీ నేను కూడా ఐఎమ్ ఫైన్ అని చెప్పాను. సో ఇప్పటి నుంచి కూడా నిన్న ఎవరైనా అడిగితే ఎలా ఉన్నావు లిప్సికా అంటే లవ్ కేక్ అని చెప్పాలి. ఓకే, లవ్ కేక్. యా, లవ్ కేక్. సో వీ హ్యావ్ టు స్ప్రెడ్ ద లవ్ కదా, అందుకే అనమాట. హవెవర్ లిప్సికా, వెల్కమ్ టు టోరీ, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. థ్యాంక్ యూ సో మచ్. ఇలా కాల్ చేసి లిప్సికా వస్తారా అని అడగగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మై ప్లెజర్. యా, గుడ్. సో హవెవర్ లిస్టర్స్, మీరు కనుక కాల్ చేయాలి లిప్సికాతో మాట్లాడాలనుకున్నట్టయితే యూఎస్ కాలర్స్ 7038796611కి, యూకే నెంబర్స్ అయితే 441223770661కి, ఇండియా కాలర్స్ అయితే 04066624513 అండ్ స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live1కి కాల్ చేసేయచ్చు. మీరు కాల్ చేస్తుండండి, ఈలోపు సరదాగా మేము కాసేపు అలా మాట్లాడుకుంటాం. లిప్సికా మంచి పాటతో స్టార్ట్ చేసావు, కానీ I specially request you to sing a song. ఇప్పుడు కాదులే, కాస్త పైకి అడుగుతాను. ఎందుకంటే మీరు ఇప్పటికే 4 సినిమాల్లో పాడారు. ఒక్క సినిమా రిలీజ్ అయింది, ఇంకా మిగిలిన 3 పెండింగ్. రిలీజ్ అయ్యాయి. ది ఫస్ట్ వన్ యాక్చువల్లీ రికార్డింగ్ పరంగా నాది అయింది ఋషి అనే మూవీకి. ఐ సాంగ్ అ స్మాల్ మాంటేజ్ కైండ్ ఆఫ్ థింగ్. సో బట్ అట్ అ స్ట్రెచ్ నాది సోలో రావడం పూలరంగుడు మూవీలో ఒక్కడే అని ఫోక్ సాంగ్, ఇట్ ఇస్ అ ఫోక్ సాంగ్, అది రిలీజ్ అయింది. అండ్ దెన్ లేటర్ నీకు నాకు డాష్ డాష్ అని తేజ గారిది ఒక మూవీ వచ్చింది. అందులో లైక్ ఫీమేల్ మేల్ పోర్షన్ 2 ఈక్వల్ గా ఉంటుంది అనమాట. బట్ పూలరంగడులో లైక్ నాది చరణంలో వస్తుంది. సో కంప్లీట్ 2 ఆర్ డిఫరెంట్ జానర్స్ అనమాట. దట్ ఈస్ ఫోక్ అండ్ దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ఫాస్ట్ బీట్ అనమాట. సో ఏది పాడడంలో మీకు బాగా హ్యాపీ అనిపిస్తుంది? ఎనీథింగ్ ఐ డూ విత్ మై వాయిస్ ఐ ఫీల్ హ్యాపీ. Thing is that it's a pleasure word and it shows that complete happiness. Yeah, it is. So మీ గురువు గారు? మా గురుగారు యాక్చువల్లీ నేను కర్ణాటక సంగీతంలో ఇప్పుడు ఎంఏ చేస్తున్నాను. ఎంఏ? ఎస్, ఎంఏ. సో చదువుకున్న వాళ్ళంటే భయం ప్లీజ్. సో శకుంతలాదేవి గారని వనస్థలిపురంలో ప్రైవేట్గా ఐమ్ లెర్నింగ్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. అండ్ హిందుస్థానీ క్లాసికల్ కూడా నేర్చుకున్నాను. ఐఎమ్ అప్లయింగ్ ఫర్ మై సర్టిఫికేట్ కోర్స్. సో అది విజీ జోషి గారని, హీఈస్ ది ఓన్లీ పిహెచ్డి హోల్డర్ ఇన్ ఫ్లూట్ ఇండియాలో. So it is, I'm so very lucky to get such nice అంటే legends అని చెప్పుకోవాలి అసలు. I'm very so lucky to have them. And Western Classical, London Trinity College నుంచి I'm doing my grade 5 Western Classical. So I'm lucky to, in fact, Charita Ben madam. So that's it. Carnatic, Hindustani and Western. I'm learning. I'm still in the learning stage. I know ఎప్పటికీ అవ్వదు అది. It'll go on learning. It'll just go on. Music is divine. ఎంత తాగితే అంత మంచిది అంటారు. సరే, ఎంత నేర్చుకుంటే అంత మంచిది. కాదు. అసలు కాదు. డివైన్ అంటే ఇట్ ఇస్ లైక్ ఒక మంచి వైన్ బాటిల్ లాంటిది. కాదు, అసలు కాదు. యూత్ అలా అనుకుంటున్నారు, అది కాదు. అది అసలు కాదు. డివైన్ అంటే చెప్పిందే కరెక్ట్. అంటే మంచి వైన్ బాటిల్ లాంటిది కాదు, అంటే అది చాలా పవిత్రమైనది అని. ఇట్ ఇస్ మనం గాడ్ని పేరెంట్స్ని ఎంత రెస్పెక్ట్ ఇచ్చేది ట్రీట్ చేస్తామో మ్యూజిక్ని కూడా అలాగే ట్రీట్ చేయాలి అనేది
ఇన్ మై పర్స్పెక్టివ్. ఐ డోంట్ నో వాట్ అదర్స్ థింక్. సో ఏదేమైనా డివైన్ అంటే మాత్రం వైన్ బాటిల్ లాంటిది. యా తిరిగి అక్కడికి వచ్చింది. అంటే ఇప్పుడు మీరు చదువుకున్న వాళ్ళు ఉన్నారండి, మీరు కాబట్టి ఇలా చెప్తారు మంచి మంచిగా నీట్గా, అలా కాదండి ఇలా అని చెప్పేసి. అలాంటి చదువురాని వాళ్ళు అనుకోండి, అందుకే పవిత్రమైనది అని చెప్పాను నేను, ఇంగ్లీష్లో చెప్పలేదు. అందుకే ఇప్పుడు పవిత్ర అంటే అమ్మాయి గుర్తొస్తుంది మళ్ళీ. కష్టాలండి కష్టాలు. సో అలా అలా సరదాగా సాగుతూ ఉంటుంది ఈ అల్లరి ఈ గొడవ అనమాట. బేసిక్లీ తను సింగర్ అయినప్పుడు కూడా షీఈ్ వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ కదా. సో అలా అలా నడిచిపోతూ ఉంటాయి, అంతే, ఏం చేయలేం, కొన్ని జీవితాలు ఇంతే. వెల్ హవెవర్ లిప్సిక, నువ్వు ఫస్ట్ పార్టిసిపేట్ చేసినటువంటి షో పాడతా తీయగా, ఎస్, అదే నీ లాస్ట్ షో అనుకుంటా కదా నువ్వు ఎక్కువ. దట్ ఈస్ ద ఓన్లీ షో. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు రియాలిటీ షోస్, టు బీ ఫ్రాంక్, ఐఎమ్ నాట్ సో మచ్ ఇంటూ, నాకు అంత ఇంట్రెస్ట్ లేదనమాట. బట్ ఏంటంటే బాలుగారు షో అని చెప్పేసరికి ఐ జస్ట్ వాంటెడ్ టు సీ బాలుగారు, అంతే. నా లైఫ్లో ఒక్కసారైనా ఐ షుడ్ హ్యావ్ దట్ అనమాట, బాలుగారిని చూసాను అని. ఐ జస్ట్ వెంట్ బాలుగారిని చూడాలని. సో దే వర్ ఆల్మోస్ట్ అబౌట్ 9,000 పార్టిసిపెంట్స్ అనమాట, ఆల్ ఓవర్ ఏపీ. హైదరాబాద్లోనే దే వర్ అబౌట్ 1,500 or 2,000 ఫస్ట్ డే వెన్ ఐ వెంట్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్ అయిపోయింది. జస్ట్ బాలుగారిని చూడాలని ఫస్ట్ రౌండ్స్లో బాగా పాడాను, ఐ డిడ్ వెల్. అండ్ బాలుగారు ముందు పాడాను. ఐ వాజ్ లిటరలీ షివరింగ్ అనమాట. బాలుగారు చూడాలి అనుకున్నాను, చూసాను, ఇప్పుడు పాడాలి. అండ్ నాకు ఇచ్చిన సాంగ్ కూడా అంత ఈజీ సాంగ్ కాదు. అండ్ సమ్హౌ ఐ డిడ్ ఇట్ వెల్. అండ్ నీ పేరు మీనింగ్ ఏంటి, అదేంటి, ఇది ఏంటి అని బాలుగారు కూడా ఐ మీన్ బాగా మాట్లాడారు. సో ఐ మీన్ ఎట్లా అంటే ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్ అనమాట ఆ సెట్లో. సో ఇట్ హ్యాపెన్ లైక్ దట్. అండ్ సో బాలుగారిని ఇంకొక ఎపిసోడ్, ఆ ఫస్ట్ ఎపిసోడ్లో నేను బాగా చేయలేదు, ఇంకొక ఎపిసోడ్ చేస్తే బాగుండు, ఇంకొక ఛాన్స్ వస్తే బాగుండు అలా అనుకుని, ఎలా అంటే ఐ డోంట్ నో ఐ వాస్ గోయింగ్ టు ఫైనల్స్ ఆర్ ఎనీథింగ్. నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్ళాలి అంతే నేను, దట్ ఈస్ వాట్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఐ షుడ్ పర్ఫార్మ్ వెరీ వెల్ అనమాట. సో దట్ స్పిరిట్ ఐ టుక్ ఇట్. అండ్ ఇట్ వెంట్ ఆన్ క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్ వచ్చేసింది. అండ్ ఈవెన్ ఇన్ ఫైనల్స్ అంటే లైక్ మా పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉంది. మై ఫాదర్ జగన్మోహన్ గారు, he's I can say psychologist, multi-instrumentalist, and IIPM lo guest lecturer. So, and my mom Vidyulata, she is presently a housewife, but she's done her B.Ed in Hindi and she's learning French. So God. And so ఇప్పుడు నేను నా ఫ్యామిలీ గురించి స్టార్ట్ చేస్తే ఇట్ విల్ గో ఆన్ forever. So I want to tell more and more, but అదే చెప్తున్నాను కదా, if I have to do something with my voice, I love to do it. So I keep on going like that. So dubbing kuda then I started anamata. So actually topic ekkadi nunchi ekkadiki veltundi. I started at Balu garu. Yeah. So I'm sorry. Yeah, go on. So finals lo it went on, and finals lo I don't know who's going to win, but Chiranjeevi garu vacharu. And I was so excited. Chiranjeevi garu, he's a mega star, and oh wow anukunnanu. And it finals asalu chaala baga jarigindi. I don't know first, second, third, fourth, it didn't make any difference to me. And my parents kuda, yeah, I was talking about my parents' support actually. Palgarandi tarvata kani డబ్బింగ్ కొద్దాం మనం. డబ్బింగ్ తర్వాత ఫస్ట్ పేరెంట్స్ సపోర్ట్. సో దే సపోర్టెడ్ మీ సో వెరీ వెల్. మై డాడ్ వాజ్ లైక్, నువ్వు ఎలిమినేట్ అయిపోయినా నాకేం ప్రాబ్లం లేదమ్మా, నువ్వు వెళ్ళి చేసిన ఫస్ట్ ఒక్క ఎపిసోడ్ అయినా ఒక్క సాంగ్ అయినా పర్ఫెక్ట్గా పాడి గివ్ యూ బెస్ట్ అండ్ జస్ట్ కమ్ బ్యాక్. నువ్వు ఎలిమినేట్ అయిపోయినా ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు మీ. సో వెన్ దే గివ్ మీ సో మచ్ ఆఫ్ సపోర్ట్, నేను అది యూజ్ ఐ మీన్ లైక్ ఐ షుడ్ మేక్ దెమ్ ప్రౌడ్, ఐమ్ ది ఓన్లీ డాటర్ అనమాట. నాకు బ్రదర్ సిస్టర్స్ ఎవరు లేరు. సో ఫ్రీడమ్ అనుకుంటా, అసలు కంప్లీట్ ఫ్రీడమ్. అడిగింది కావాలి, నాకు బొమ్మ కావాలంటే బొమ్మ కావాలంటే అన్ని విషయాల్లో నడవదు, ఎక్కడ స్ట్రిక్ట్ ఉండాలో అక్కడ ఉండాలి. బొమ్మ వరకు మాత్రమే మాట్లాడాను, నేను ఇంకేం అనలేదు. ఎందుకంటే బేసిక్లీ గర్ల్స్ లవ్ డాల్స్ మోర్ అంటారు కదా. సో మై మామ్ డాడ్ ఎలిమినేట్ అయిపోయినా పర్వాలేదు అన్నప్పుడు ఐ లైక్ టుక్ ఇట్ మోర్ సీరియస్ అనమాట. వెన్ దే గివ్ మీ సో మచ్ ఆఫ్ సపోర్ట్, ఐ షుడ్ ట్రై టు మేక్ దెమ్ ఫీల్ ప్రౌడ్ కదా. సో నేను ఐ టుక్ ఇట్ అనమాట. ఫైనల్స్లో సరే ఫైనల్స్ వరకు అయితే వద్దాము, తర్వాత ఇంకా ఎందుకంటే ఫైనల్స్ స్టేజ్ ఎలా ఉంటుందంటే ఎంత బాగా పాడినా 0.5, 0.2 డిఫరెన్స్లో పోవడం, లేకపోతే ఐ మీన్ ఈవెన్ ఇఫ్ యూ గెట్ ఎలిమినేటెడ్ ఇన్ ద ఫైనల్స్, ఇట్ ఈస్ నాట్ దట్ యూర్ నాట్ టాలెంటెడ్ ఆర్ సంథింగ్. ఏంటంటే అది ఇట్ హ్యాపెన్స్ అంతే, అది మన లక్.
లాస్ట్ ఫైనల్స్ లో మాత్రం లక్ ఉంటుంది, దాని ముందంతా హార్డ్ వర్క్ ఉంటుంది. సో ఐ డన్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్. నేను ఒక్కదాన్ని కాదు, ఐ డోంట్ టెల్, నేను ఐ అలోన్, మై మామ్, డాడ్, ఎవ్రీబడి. అసలు నా వెనక నా ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఇంత ఉంది. బికాస్ సింగర్ టు గో అట్లీస్ట్ అ స్టెప్ అహెడ్, ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉండాలి. ఐ నో ఐమ్ టేకింగ్ సో మచ్ టైమ్. నో కమ్ ఆన్. పర్లేదు, నువ్వు మాట్లాడు. నాకు రిస్క్ తగ్గిస్తున్నావు అసలు. పర్లేదు, మాట్లాడు. చాలా రోజుల తర్వాత అసలు నా షోలో నేను మాట్లాడకుండా ఒక సెకండ్ పర్సన్ మాట్లాడుతుండో ఇది ఫస్ట్ టైం అనమాట. సో ఐఎమ్ సో గ్లాడ్, బట్ యునో ఇట్స్ వెరీ రిస్క్ టు మై జాబ్. సో ఐ హావ్ టు కమ్ బ్యాక్ అండ్ ఐ హావ్ టు స్పీక్ మెనీ మోర్. అన్ని విషయాలు నువ్వే చెప్పేదాకా అసలు నేను ఏమడగలను నాకు అర్థం కాదు. ఓ పాట పాడేసుకో సరదాగా. సరదాగా ఏం లేదు, బట్ మీరు ఫస్ట్ మిమ్మల్ని బాలు గారు, ఐ మీన్ మీరు చాలా పాటలు పాడారు స్టేజ్ మీద కానివ్వండి, సెలెక్షన్స్ అప్పుడే కానివ్వండి. సో దాంట్లో మీకు బాగా గుర్తింపు వచ్చి ఫర్దర్ లెవెల్కి తీసుకెళ్ళిన ఫస్ట్ సాంగ్? ఓకే, ఫస్ట్ నుంచి ఆయన సాంగ్స్లో ఎవ్రీ ఎపిసోడ్లో ఆయన నాకు బ్యూటిఫుల్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. బట్ వన్ ఎపిసోడ్ ఐ రిమెంబర్, మానస వీణ మధుగీతం అనే సాంగ్ నేను పాడినప్పుడు బాలుగారు లేచి నాకు అప్లాజ్ ఇచ్చారు. దట్ ఈస్ ది మోస్ట్ మెమరబుల్ థింగ్ ఇన్ మై లైఫ్. అండ్ అంటే ఐ డోంట్ నో అట్ స్ట్రెచ్ నేను అంతసేపు పాడగలుగుతానని, ఐ డోంట్ నో అది టఫ్ సాంగ్ అని కూడా బాలుగారు లేచి నిల్చునే వరకు నాకు తెలియలేదు అనమాట. నేను ప్రాక్టీస్ చేశాను, అంతా అయిపోయింది. బట్ అయిపోయిన తర్వాత బాలుగారు లేచాక అవునా ఇది ఇంత టఫ్ అంటే, ఐఎమ్ నాట్ బోస్టింగ్ అబౌట్ మై సెల్ఫ్, ఇట్ ఈస్ లైక్ నాకు తెలియదు అనమాట. నా పాడడం అంతే, ఇంకా నాకు అది టఫా ఈజీగా నాకు తెలియదు, పాడాలి అంతే. నేను ఇంతసేపు మాట్లాడిచ్చి ఇప్పుడు మళ్ళీ పాడాలంటే నా నీళ్ళు తాగొచ్చు, మీరు నీళ్ళు తాగి పాడవచ్చు. ఐ గివ్ ఇట్ 2 seconds టైం. నువ్వు నీళ్ళు తాగుతుండు, నేను ఒక విషయం చెప్తాను బేసిక్ లిసనర్స్కి. నేను చిన్నప్పటి సంగీతం నేర్చుకోలేదు, బట్ నేను ఒక రకంగా ఏకలవ్య శిష్యుని బాలసుబ్రహ్మణ్యం గారికి. ఆయన షోస్ వింటూ, ఆయన ఇచ్చే గైడ్ లైన్స్ వింటూ, ఎందుకంటే ఒక్కొక్క సింగర్ పాడేటప్పుడు మీరు అక్కడ ఈ తప్పు చేశారు, ఇక్కడ ఈ తప్పు చేశారు, ఎంత క్యూట్గా చెప్తారంటే ఆయన. ఇట్స్ సచ్ అ లెజెండ్ దట్ నువ్వు తప్పు చేసావు అని చెప్పేసి మా మీద చాలా మంది చెప్తారు, పడేలా నడిపోయి ఇక్కడ తప్పు చేశారు నువ్వు అంటారు. బట్ బాలు గారు అలా కాదు నాన్న, ఇలా పాడితే నువ్వు బాగా పాడగలవు అని చెప్పేసి ఆయన చెప్తారు. సో అలా నేర్చుకుంటున్నాను నేను కూడా. హోప్ ఐఎమ్ సో లక్కీ. అండ్ మీరు ఆయన దగ్గర పాడారు, సో ఆ పాట మాకోసం. పల్లవి చరణ పాడినా ఏం పర్లేదు, నేను అనుకో పాడొచ్చు పల్లవి. మానస వీణా మధుగీతం మన సంసారం సంగీతం సాగర మదనం అమృత మధురం సంగమ సరిగమ స్వర పారిజాతం మానస వీణా మధుగీతం మన సంసారం సంగీతం సంసారం సంగీతం. మై గుడ్నెస్, అప్లాడ్స్, ఇట్ హ్యాస్ టు బి. నిజంగా చెప్తున్నాను లిప్సిగా. అండ్ కంటిన్యూస్గా నేను ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ కూడా చూస్తాను నేను. అన్ని రకాల రియాలిటీ షోస్ చూశాను. బట్ యునో ద ఎపిసోడ్ విచ్ యూ గైస్, అంటే మీ టీం మొత్తం, అంటే ఆ టైంలో 2010 పాడతా తీయగా ఉన్న టీం మొత్తం కంటిన్యూస్గా ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ చేయకుండా, ఎందుకంటే దట్ టైమ్ ఐ వాజ్ నాట్ డూయింగ్ ఆర్జేయింగ్. నేను ఒక ఆఫీస్కి వెళ్ళడం, ఇంటికి రావడం, ఇంటికి వచ్చే సరదాగా టీవీ ఆన్ చేసుకుంటే ఎవ్రీ మండే మిస్ అవ్వకుండా, ఊరికి కూడా వెళ్ళకుండా నేను చూసాను తెలుసా. అది బికాజ్ ఫస్ట్ థింగ్ ఇస్ చాలా ఇయర్స్ తర్వాత దట్ వాస్ ద ఫస్ట్ ఎపిసోడ్ అనమాట. సో అందరికి ఆ ఎక్సైట్మెంట్ ఉండిందన్నమాట, వావ్ బాలుగారు మళ్ళీ పాడతాతిగా చేస్తున్నారు, ఆ ఎక్సైట్మెంట్ ఉండింది. ఐ మీన్ అంటే తర్వాత వచ్చిన ఫర్దర్ ఎపిసోడ్స్ లో దే వర్ ష్యూర్లీ బెటర్ ఇంప్రూవ్మెంట్స్. బట్ మాకేంటంటే ఆ షెడ్యూల్ కి వీ వర్ బిగినర్స్ అనమాట. అంటే ఇప్పటివరకు ఎప్పుడు స్టేజ్ మీద ఎవరు పాడలేదు, అంటే ఫస్ట్ టైం వి ఆర్ యూజింగ్ స్టేజ్ అన్నమాట. చాలా ఇయర్స్ తర్వాత. యు నో వాట్, వి హావ్ ఎ కాలర్. ఓకే, నేను ఈసారి ఆపక తప్పదు బాబు. కాలర్ ఉన్నారు. హలో. హాయ్ అవిన్. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సీతా గారు? సీతా ఫ్రమ్ ఎల్ఏ. సీతా గారు గుడ్ మార్నింగ్. వాళ్ళు నాతో పాటు లిప్సికా ఉంది, మాట్లాడండి. హాయ్ లిప్సికా, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యు? గుడ్, ఐఎమ్ గుడ్. సీతా గారు, యా మీ వాయిస్ చాలా బాగుంది. పాడుతూ తీయగాలో చూసాను. మూవీస్ లో ఏమేం పాటలు పాడారు?
నేను పూలరంగడులో పాడాను ఒక్కడే ఒక్కడే అనే సాంగ్, అండ్ నీకు నాకు డాష్ డాష్ మూవీలో చెక్కుముకి వదన అని ఇంకో సాంగ్ పాడాను. యా, అండ్ ఉన్నాయి ఇంకా అబౌట్ టు రిలీజ్ అనమాట ఒక 3-4 సాంగ్స్. పాడించాలని ట్రై చేశాను బట్ పాడనని చెప్తుండే ఆ పాట. లేదు అంటే అవి ఇంకా రిలీజ్ అవ్వలేదు, అవి కాపీ రైట్స్ నా దగ్గర ఉండవు కదా. ఏం చేయలేదు. సో ఇప్పుడు ఏం పాట పాడతారు మా కోసం? పాట కావాలా పాట కావాలా కాదు, పాట కావాలా ఏ పాట కావాలి మీరే అడగాలి, ఆవిడ పాడాలి. వచ్చిన పాట ఏదైనా పాడమని చెప్తామని. నాకు అంటే ఇప్పుడు నెక్స్ట్ అయ్యే దాంట్లో చాలా ఉన్నాయి సాంగ్స్. సో అవి వేరు, కాలేజ్ కాల్ చేసినప్పుడు వాళ్ళు అడిగే పాట. షూర్ ఐ మీన్ అంటే మీరు చెప్పండి, లైక్ అది కాకపోయినా దానికి దగ్గరలో ఉన్న పాట ఏదైనా ఐ ట్రై టు సింగ్. మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి? టఫ్ క్వశ్చన్ అయినా. ఎగ్జాక్ట్లీ, వెరీ టఫ్ క్వశ్చన్. చాలా ఉన్నాయి. ఒక సింగర్ కి చాలా పాటలు ఇష్టం ఉంటది. చాలా ఉన్నాయి అసలు, ఒక్కటి కాదు రెండు కాదు. సరే జానకమ్మ గారి పాట సాంగ్స్ నుంచి ఏదో ఒక సాంగ్ పాడు. చాలా బాగుంది, మానసవి నా మధుగీతం. థ్యాంక్ యూ. మీరేమన్నా నాకు వినపడలేదు. ఏదో సాంగ్ ఐ మీన్ నీ ఫేవరెట్ సాంగ్స్ నుంచి ఏదో ఒక సాంగ్ పాడు అంటున్నా. ఓకే ఓకే, యా ఫేవరెట్ సాంగ్ లోంచి. ఓకే. పాప ఇక్కడ అమ్మాయి కష్టపడుతుంది, పుస్తకాలన్నీ తిరిగేస్తుంది, ఏ పాట పాడాలా అని. ఎప్పుడు రెడీగా ఉంటాయి అన్నమాట లిరిక్స్ నాకు. యా, సో లక్కీ టు గెట్ ఆల్ ద సాంగ్స్ లిరిక్స్ బేసిక్. యా, పాడేసి. నాకు ఒక తమిళ సాంగ్ ఫేవరెట్ ఉంది. సో తమిళ్ నాకు అస్సలు అర్థం కాదు కానీ బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, పాడు పాడు. యా ఎగ్జాక్ట్లీ. ఏంటంటే అది ఇళయరాజా గారి కాంపోజిషన్. అందులో పెద్ద పెద్ద సింగర్స్ అందరు పాడారు, శ్రేయా ఘోషల్ అండ్ భవతారిణి అని ఇళయరాజా గారు తెలుసు కదా, ఆవిడ అండ్ హరిహరన్ అండ్ సాధనా సర్గం పాడారు. సో ఐ రియలీ లవ్ దాట్ సాంగ్ సో మచ్. I'll sing a bit. Yeah, go ahead, happily. காற்று வரும் கீதமே என் கண்ணனை அறிவாயா, காற்று வரும் கீதமே என் கண்ணனை அறிவாயா, அவன் வாய் குழலில் அழகாக அமுதம் ததும்பும் இசையாக மலர்ந்தாய் நடந்தாய் அலை போல் மிதந்து காற்று வரும் கீதமே என் கண்ணனை அறிவாயா, பசு அறியும் அந்த செசு அறியும் பாலை மறந்து அந்த பாம்பறியும் வருந்தும் உயிர்க்கு வருந்தும் உயிர்க்கு மறந்தாகும் இசை அருந்தும் முகம் மலரும் அரும்பாகும் இசையின் பயனில் இறைவன் தானே, காற்று வரும் கீதமே என் கண்ணனை அறிவாயா. Wow, I must say. బాగుంది లుక్గా. థ్యాంక్ యూ సో మచ్. My తమిళ్ తెలియమా? తెలియమా అంటే తెలుసు, బట్ తమిళ్ రాదు. సీత గారు మీకు దాని మీనింగ్ తెలుసా? తమిళ్ తెలియమా, తమిళ్ వచ్చా తెలుసా? ఆవిడ ఈ పాటకి మీనింగ్ తెలుసా అని ఆవిడని అడిగానండి. ఓ సారీ. నాకు అంత తెలియదు తమిళ్. ఎవరైనా మాట్లాడుతుంటే అర్థం చేసుకుంటాను కానీ బట్ ఇంత అర్థం చేసుకోవాలంటే కష్టం. ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని మీనింగ్ అప్పుడు అర్థమవుతుంది. చూద్దాం. నాకు తెలిసి అయితే వీణా గారు, ఐ మీన్ సీత గారు, మన ఆర్జెస్ లో వీణా గారు ఉన్నారు కదా, ఆవిడకి తమిళ్ తెలుసు అనుకుంటా. ఆవిడ కాల్ చేస్తారేమో, చూద్దాం, వెయిట్ చేద్దాం. తమిళ్ ఈ సాంగ్ కి మీనింగ్ ఆవిడ చెప్తారేమో.
సాంగ్స్ లో మీనింగ్ మొత్తం వస్తే తప్ప మనకి కొంచెం అర్థమవటం కష్టంగానే ఉంటుంది. బట్ మామూలుగా మాట్లాడేటప్పుడు ఫాలో అయిపోవచ్చు. నేను వెళ్ళి మూవీస్ కూడా చూస్తాను, మూవీ మొత్తం అర్థం అవుతుంది, బట్ సాంగ్స్ మొత్తం అర్థం కాదు. పర్లేదు సీత గారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరి ఆల్ ది బెస్ట్ లిప్సికా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే అహెడ్ అండి. బాయ్. అండ్ దట్ వాజ్ సీత గారు ఫ్రమ్ LA. మీరు కూడా ఇలాగే కాల్ చేయాలి, లిప్సికాతో మాట్లాడాలి, అండ్ అమ్మాయి పాట పాడుతుంటే వినాలనుకున్నట్టయితే కాల్ చేస్తూ ఉండండి. ఏంటో తెలియదు కానీ ఈరోజు మాత్రం చాలా సైలెంట్గా ఉండాలని అనిపిస్తుంది నాకు. తెలియదు, ఐ ఫెల్ట్ ఇన్ లవ్ విత్ దిస్ గర్ల్స్ వాయిస్ అనమాట సిన్స్ 2010. ఏ రోజు అయితే ఆ పాడతా తీగ ఫస్ట్ ఎపిసోడ్ చూసానో అక్కడి నుంచి డమాల్ ఒక్క పడ్డాను, అట్లా ఇంకా లేవని కూడా లేవలేదు. యూ గైస్ నో కదా నా మనసు ఎంత విశాలమైందో. యా హవెవర్, సో లిప్సికా, మీరు పాడిన పాటలు సినిమాల్లో అంటే ఈ మధ్య స్టార్ట్ చేశారు కాబట్టి, సో పాడతా తీయగలో ఆల్మోస్ట్ 32 ఎపిసోడ్స్ అనుకుంటా కదా అవన్నీ? ఆల్మోస్ట్ 1 year, నియర్లీ 1 year నడిచింది మొత్తం షెడ్యూల్. నియర్లీ 32 ఎపిసోడ్స్. ఎందుకంటే ఓన్లీ 1 week వచ్చేది కాబట్టి అలా 32 ఎపిసోడ్స్. 32 పాటలు, 32 పాడలేదు అనుకుంటా. 32 ఎపిసోడ్స్ అంటే 2 batches, తర్వాత సింగిల్ బ్యాచ్, మొత్తం 59 సాంగ్స్ పాడాము. అపార్ట్ ఫ్రమ్ మెడ్లీ అవి ఇవి కూడా అయ్యాయి. 59-60 సాంగ్స్ దాకా పాడారు మొత్తం. సో ఇందాక పాడింది ఒక పాట, బాలుగారు లేచి నిలబడి అప్లాస్ చేసినటువంటి పాట. కానీ దేర్ వాజ్ అ సాంగ్, ఆయన కూర్చొని మీకు చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. బేసిక్గా 4-5 పాటలకి ఇచ్చారనుకోండి, బట్ దేర్ ఈస్ వన్ సాంగ్ నాకు అస్సలు గుర్తు రావట్లేదు. చిత్ర గారి పాట లేదంటే జానకి గారి పాట మీరు పాడారు. జానకి గారి పాట, చిత్ర గారి పాట, జానకి గారి పాట. నేను హాఫ్ ఇయర్ వెళ్ళినప్పుడు ఆ పాట గుర్తు చేసుకుంటూ ఉన్నా, నాకు గుర్తు రావట్లేదు. మొత్తానికి వీళ్ళిద్దరి పాట నాకు గుర్తుంది ఖచ్చితంగా, జానకి గారి పాట, చిత్ర గారి పాట. ఆయన కూర్చొని చాలా హ్యాపీగా పాట అయిపోయిన తర్వాత కూడా అలాగే కళ్ళు మూసుకుని ఆ పాట అలాగే గుర్తు చేసుకుంటూ ఉన్నానమ్మా నేను మీరు పాడింది అంటూ ఉన్నారు ఆయన. యాక్చువల్లీ జానకి గారిది నేను ఒక సాంగ్, ఇది ఒక మరో లోకం అని పాడు, నాకు తెలిసి అదే అనుకుంటా. ఇది ఒక మరో లోకం, ఇది ఒక మనోవేదం, తీరిపోదు తీపిదాహం, తాననానా తాననానా, ఇది ఒక మరో లోకం, ఇది ఒక మనోవేదం. అందులో ఏంటంటే మధ్యలో బీజిఎం, ఐ మీన్ ఇంటర్లూడ్ ఉంటుంది. అందులో ఒక తిలానా టైప్లో ఉంటుంది. వలపు వస్తుంది అంటే ఆ తిలానా మటుకు ఫ్రీగా పాడేసి ఇమీడియట్లీ ఐ హ్యాడ్ టు క్యారీ ది ఫీల్ అనమాట. వాన వస్తేనే మళ్ళీ ఐ హ్యాడ్ టు గెట్ బ్యాక్ టు ది ఫీల్ ఆఫ్ ది సాంగ్. సో అది ఆయనకి బాగా నచ్చింది. డైనమిక్స్ గురించి చాలా మెచ్చుకున్నారు. నాకు ఆ సాంగ్లో కూడా నాకు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఆయన. ఫస్ట్ చెప్పారు అసలు చాలా బాగా పాడావు అది ఇదని చెప్పారు. అక్కడ ఆర్కెస్ట్రా వాళ్ళు ఉన్నారు, చిన్న అంకుల్ వాళ్ళందరూ ఉన్నారు, కీబోర్డ్ అందరు ఉన్నారు. సో వాళ్ళకి మీరు చాలా ఎక్స్ట్రాడినరీగా వాయించారని చెప్పారు. జానకి గారు పాడిన పద్ధతి ఎక్స్ట్రాడినరీ అన్నారు, నేను పాడిన పద్ధతి ఎక్స్ట్రాడినరీ అన్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఇట్ వాస్ కొంచెం కంట్రోల్ చేసుకో. ఒక కాలర్ ఉన్నారు. హలో హలో, కాల్ చేసి మాట్లాడరే. హలో అమ్మా, మొత్తానికి ఒక వాయిస్ విన్నాను. హలో ఎవరది? హలో హలో అన్నాడు పాప, మాట్లాడు. ఇప్పుడు ఫ్లో కంటిన్యూ చేసి కట్ అయిపోయింది. నేను అనవసరంగా బ్రేక్ ఇచ్చినట్టున్నాను. ఇంకో కాల్ ఏం చేయాలి మళ్ళీ నువ్వు కంటిన్యూ చేసేసరికి. హలో హలో అరవింద్. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? అంబరీష్ మాట్లాడుతున్నా. అంబరీష్ గారు, గుడ్ మార్నింగ్ సార్, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్, బాగున్నాను. ఎలా ఉన్నారు మీరు? నేను లవ్ కేక, నాతో పాటు లిప్సికా ఉంది, మాట్లాడండి. హలో అండి. నమస్తే అండి. మీ వాయిస్ బాగుంది, అది ఇందాక నుంచి వింటున్నాను. మంచిగా పాడుతున్నారు, చాలా బాగుంది మీ గొంతు. థ్యాంక్ యూ సో మచ్.
సో మీ ఇంకేమున్నాయండి లేటెస్ట్ ప్రోగ్రామ్స్ ఇంకా సాంగ్స్ ఇప్పుడు కొత్తగా? అదే పూల రంగుడు నీకు నాకు డాష్ డాష్లో పాడాను అండ్ ఇంకా రిలీజ్ అవ్వాలి. ఐ జస్ట్ స్టెప్డ్ అనమాట ఇండస్ట్రీలోకి. సో అండ్ రిలీజ్ అయ్యే సాంగ్స్ అంటే ఆ మూవీ నేమ్ చెప్తే దే ఆర్ ఈగర్లీ వెయిట్ కదా. యా, ఎన్ఆర్ఐ అనే మూవీలో ఐ సాంగ్ అండ్ మారిచా అని కన్నడ అండ్ తమిళ్ రెండిట్లో రిలీజ్ అవుతుంది మూవీ అది. సో ఆ మూవీలో ఐ సాంగ్ 2 very good duets with big singers అన్నమాట. సో దట్ ఈస్ మై డ్రీమ్. బిగ్ సింగర్స్ అంటే నేను చెప్తా పట్టండి, కార్తిక్ తో ఒక పాట, తర్వాత నరేష్ అయ్యర్. యా, సో మీదేంటి బేసిక్ తమిళ తెలుగా అండి? నాది తెలుగు అండి. పాడితే తమిళ్, పాడకపోతే తెలుగేనండి. తమిళ్ అండ్ కన్నడ ఐ కెన్ సింగ్, కానీ వాయిస్ తమిళ కూడా బాగుంది అనిపించింది నాకు. ఇందులో వాయిస్ పాడరు మీరు కదా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే. సో అదే ఇంకా అయితే జస్ట్ హాయ్ చెప్దామని చెప్పి ఫోన్ చేస్తాను. మీ ఒకసారి బాగుంది మీ షో వింటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్వీట్ అంబరీష్ గారు మీరు. థ్యాంక్స్ అండి. మీ ఫ్యూచర్ కూడా కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అంబరీష్ గారు ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే అహెడ్. బోయ్. మీరు మెమరీస్ కి వచ్చాం సినిమాలో డబ్బింగ్ చెప్పారు కదా, దాని గురించి మాట్లాడుతున్నాను అనమాట. ఓకే, డబ్బింగ్ ఇన్ఫాక్ట్ ఇట్ వాజ్ అ వెరీ టఫ్ జాబ్ ఫర్ మీ. అంటే ఎక్స్ప్రెషన్స్ పాడడం కంటే చాలా కష్టం అది. ఎందుకంటే పాడడం యూ కెన్ ఇంప్రూవైజ్ ఆర్ వాట్ ఎవర్. సింగింగ్ ఈజ్ మన మనోధర్మం మీద డిపెండ్ అయి ఉంటుంది. డబ్బింగ్ అనేది స్క్రీన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. స్క్రీన్లో యాక్టింగ్ చేసే హీరోయిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. తన లిప్ సింక్తో మనది మ్యాచ్ అవ్వాలి. అండ్ ఎక్స్ప్రెషన్స్ హీరోయిన్ మంచిగా ఇచ్చి డబ్బింగ్ ఆర్టిస్ట్ సరిగ్గా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకపోతే దట్ విల్ బీ అ ఫ్లాప్. బట్ అంటే ఒక ఈక్వేషన్ ఈక్వల్గా ఉండాలన్నమాట. తన ఎక్స్ప్రెషన్స్కి తగ్గట్టు ది డబ్బింగ్ ఆర్టిస్ట్ వాయిస్ షుడ్ కమ్ అవుట్ అనమాట. అంటే 1+1 = 2 అంటారు. నాకు మ్యాథ్స్ రాదు. నాకు రాదు, నేను అందుకే 2 అన్నాను. సో అది సంగతి. సో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. నాకేంటంటే యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఐ లవ్ టు డూ ఎనీథింగ్ విత్ మై వాయిస్. సో నేను డబ్బింగ్ కానీ పాడడం అయినా ఆర్జేయింగ్ ఎనీథింగ్, నాకు నా వాయిస్ ఐ లైక్ అనమాట. ఐ లైక్ టు స్పీక్, ఐ లైక్ టు సింగ్ ఎవ్రీథింగ్. సో డబ్బింగ్ ఇలా ఆఫర్ వచ్చింది అండ్ ఐ వెంట్. అండ్ డైరెక్టర్ సార్ చూసి అసలు ఈ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్లో అసలు షీ ఈజ్ నాట్ అప్ టు ది మార్క్ అని చెప్పి ఫస్ట్ టైం దే సెండ్ మీ బ్యాక్ అనమాట, టు బీ ఫ్రాంక్. సో దెన్ అయితే ఇంకా దెన్ ఐ సెడ్, నేను చెప్పాను అనమాట, సార్ ఐ మీన్ జెన్యూన్గా ఇట్ ఈస్ కరెక్ట్ యూ సెండ్ మీ బ్యాక్, బికాజ్ నేను ఇది అసలు నేను సీరియల్స్ చెప్పలేదు, జింగిల్స్ ఐ మీన్ అంటే అడ్వర్టైజ్మెంట్స్కి అసలు ఏవీ చెప్పలేదు అనమాట. ఫస్టే మూవీ ఆడిషన్కి పిలిచారు. చెప్తే లైక్ ఓకే ఒక్కసారి ట్రై చేద్దాం, మళ్ళీ వాయిస్ బాగుంది కాకపోతే ఎక్స్ప్రెషన్స్ ఒకటే కదా ప్రాబ్లం, నేను చూసుకుంటాను అని చెప్పి సార్ మళ్ళీ ఒక 3-4 days అయిన తర్వాత యాక్చువల్లీ ఆ వాయిస్కి ఒక 15-20 members ఎవరో ట్రై చేశారంట. అక్కడ డైరెక్టర్ గారు కర్ర పట్టుకుని లేదు, ఎందుకు లేదంటే మళ్ళీ ట్రై చేద్దాం, మనం కొడదాం చెప్పించుకుందాం అనేలాగా లేదు. అంటే కొంచెం ఐ మీన్ అంటే కొంచెం కష్టపడి ఎక్స్ప్లెయిన్ చేస్తే షీల్ బి ఏబుల్ టు క్యాచ్ అన్నట్టుగా చెప్పారు. అండ్ పాపం చాలా కష్టపడి ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా. కాలర్ ఉన్నారు, నేను ఈ ఫ్లోకి ఎప్పుడు బ్రేక్ లేస్తా ఉంటాను. హలో హలో మాట్లాడట్లేరే, దారుణం ఇది. కాల్ ఎత్తిన తర్వాత మాట్లాడకపోతే నేను బాగా హట్ అవుతాను. ఇంకో కాలర్, హలో అమ్మా 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 ఏదో జరుగుతుంది ఇక్కడ, కుట్రపడినట్టున్నారు. హలో ఎవ్వరూ మాట్లాడట్లా, దిస్ ఇస్ సంథింగ్ బ్యాడ్. ఇంకో కాల్ తీసుకుందాం. హలో అమ్మయ్య వాయిస్ వచ్చింది. హలో ఇక్కడ రీరికార్డింగ్ గుడ్ ఈవినింగ్ అండి. అమ్మయ్య గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు రావ్ అండి, బహ్రెయిన్ నుంచి. బహ్రెయిన్ నుంచి రామ్ గారు, సార్ నమస్కారం, గుడ్ ఈవినింగ్. బట్ అలా 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 బాగా కష్టపడకండి, మామూలుగానే మాట్లాడండి, లిప్స్ గా ఉంది తనతో మాట్లాడండి. హలో గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. అండి యాక్చువల్లీ అదే నాకు నా ఫేవరెట్ ప్రోగ్రామ్ అండి పాట తీగ. ఓ వావ్. అది అప్పుడు నేను చూసాను అనమాట, మేము కంటిన్యూగా చూసేవాడిని. నేను అనుకునేవాడిని అనమాట, చూసినప్పుడు ఏమైనా లిప్స్ గా ఏమిటి రావాలి, నెగ్గాలని అప్పుడు మనసులో ఉండేది అనమాట. ఇప్పుడు చాలా థ్రిల్లింగ్ గా ఉంది మీతో మాట్లాడడం డైరెక్ట్ గా విన్నర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎలా ఉందండి న్యూ ఫ్యూచర్, ఎలా ఉంది మీరు? స్టార్టింగ్ కదా నడుస్తుంది.
ఇంకా బాగుండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ మధ్య వచ్చే సినిమాలు ఏమన్నా పాడుతున్నారండి? ఏమన్నా ఉన్నాయండి రిలీజ్ అవ్వాల్సినవి? అవ్వాల్సినవి ఎన్ఆర్ఐ అని ఒక మూవీ ఉందండి, ఆ మూవీలో పాడాను. అండ్ మారీచా అనే ఒక కన్నడ మూవీలో కూడా పాడాను. 2 సాంగ్స్ తమిళ్లో కూడా ఉంది అది. సో ఇవి అండ్ ఇంకా ఉన్నాయి యాక్చువల్లీ పాడాను. మూవీ నేమ్స్ నాకు ఐడియా లేదు. ఓకే అండి. సరే అండి, చాలా సంతోషంగా ఉందా మధ్య మీతో మాట్లాడడం. మీరు ఇంకా ఎన్నెన్నో మంచి మంచి సినిమాల్లో పాడాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి. ఆర్జే గారు సార్ చెప్పండి సార్. లిప్సికా గారు పాడింది ఏదైనా మంచి ద బెస్ట్ సాంగ్ ఏదైనా ఉంటే ప్లే చేయండి. ప్లే చేయమంటారా ఆవిడతో పాడించమంటారా? ఆవిడ పాడితే ఇంకా అదృష్టం. నేను అన్ని పాడిస్తాను, నేను ఏది ప్లే చేయను, మీరేం బాధపడకండి. ఆవిడ పాడితే ఇంకా అదృష్టం కదా లైవ్ లో. నేను యాక్చువల్ గా ఆమెని పాపం 2 ఆల్మోస్ట్ 3 వీక్స్ కదా లిప్సిగా, నేను వరుసగా ఆ రోజు పిలుస్తా ఈ రోజు పిలుస్తా అని చెప్పేసి ఆమెకి రోజు కాల్ చేసి విసిగించాను అనమాట. సో ఫైనల్ గా ఈ రోజు మార్నింగ్ ఫేస్బుక్ లో చూసాను, ఈ రోజు లిప్సికా గారు ప్రోగ్రామ్ ఉంది అని చెప్పేసి ఎలా అయినా సరే టైం తీసుకుని ఆవిడతో మాట్లాడాలని చెప్పి చేశాను. లక్కీగా లైన్ కలిసింది. సో స్వీట్ ఆఫ్ యూ. మొత్తం నువ్వు నా ఫేస్బుక్ ఫాలోవర్ అని చెప్పావు అనమాట. ఇది మన ప్రోగ్రామ్ అండి, టాలీవుడ్ టాక్స్. ఐ లైక్ దిస్ వన్ రియల్లీ. సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. మన టోరీలో ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అన్ని బాగానే ఉంటాయి. హవెవర్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కాలింగ్. బాయ్. యా బాయ్. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అహెడ్. అండ్ ఇంకో కాలర్. హలో హలో హలో. అమ్మా కన్ఫ్యూజ్ వద్దు ప్లీజ్, మీరు మామూలుగా మాట్లాడండి. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు రవి అండి, నార్త్ కేరళ నుంచి. రవి గారు ప్లీజ్ అండి కూల్ గా మాట్లాడండి, మేము ఎక్కడికి పరిగెట్టట్లేదు. అమ్మా అవునా? ఆనందంగా ఇక్కడ బయట ఉండాలి, బయట ఎండలో ఉన్నాను, వేడి తట్టుకోలేక అలా అరుస్తున్నాను. ఇక్కడ నుంచి ఒక్క పాట వింటే చాలా చల్లదనం అయిపోద్ది, నో డౌట్. కూల్ ఏసీ ఇక్కడ. లిప్సికా గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో అండి. మీ పాడుతుంది 2010 లో చూశాను నేను. ఓకే, మీరు చాలా బాగా పాడారు. అన్ని ఎపిసోడ్స్ చూశాను. ఒక ఎపిసోడ్ లో ఎందుకో బాగా ఏడ్చారు, అప్పుడు బాగా పాడలేదని ఏడ్చారు అనుకుంటూ. నేను అప్పటి నుంచి అనుకుంటున్నాను ఎవరు అడగకూడదు నేను ఎందుకంటే అసలు పాడుతుంది చిన్నప్పటి నుంచి చూస్తాను ఉన్నాను, ప్రతి ఎపిసోడ్ చూస్తా ఉంటాను, ప్రతి ఒక్కరిని గమనిస్తా ఉంటాను. మీరు ఆ రోజు తట్టుకోవాలని బాగా ఏడ్చారు. ఏడ్చినప్పుడు బాలు గారు కొంచెం అన్ని ఏదో చెప్పినట్టున్నారు కదా, జాగ్రత్తగా పాడండి, ఇది ఒకటే కాదు ఇంకా బాగా పాడామని. అప్పుడు ఎలా అనిపించింది ఆయన చెప్తుంటే? ఎందుకు ఏడ్చారు ఆ సందర్భంలో? చెప్పాలి. నాకు యాక్చువల్లీ ఒక ఫోక్ రౌండ్ లో లాలు దర్వాజా లస్కర్ బోనాల్ ఆ సాంగ్ ఇచ్చారు విజయశాంతి గారి. నాకు అప్పటి వరకు అసలు ఫోక్ సాంగ్స్ చాలా తక్కువ, ఎందుకంటే నేను ఎక్కువ క్లాసికల్ ఎక్కువ ఇది పాడేదాన్ని. సో ఫోక్ సాంగ్ ఇచ్చారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం టెన్షన్గా ఉండింది అనమాట, అంటే లైక్ సరిగా పాడతానో లేదని కొంచెం ఐ వాజ్ ఫీలింగ్ లిటిల్ లో. అయితే లాస్ట్ మూమెంట్లో ఏమైందంటే సమ్ లిరికల్ చేంజెస్ వర్ మేడ్ అనమాట లాస్ట్ మూమెంట్లో. సో నేను స్టేజ్ మీదకి వెళ్ళి ఐ ఫర్గాట్ ది లిరిక్స్ అండ్ మధ్యలో ఆపేశాను. అండ్ అసలు అది ఎందుకు జరిగిందో కూడా నాకు తెలియదు, ఆపేశాను. అండ్ ఐ వాజ్ ఫీలింగ్ అంటే నాకు మళ్ళీ ఎలిమినేట్ చేస్తారేమో అని కూడా కాదు అది. ఇట్ వాజ్ లైక్ అరే తప్పు పాడాను, అసలు బాలుగారు ముందు నేను బెస్ట్ ఇవ్వాల్సింది పోయి నేను అసలు పాటనే మర్చిపోయాను నేను అని చెప్పి కొంచెం ఐ ఫెల్ట్ ఎమోషనల్ అనమాట, అంతే, అంతకు మించి ఏం లేదు. మీ తల్లిదండ్రులు ఎలా ఉంది రియాక్షన్? మీ ఫాదర్ మదర్ ఎలా ఉన్నారు రియాక్షన్ కి అప్పుడు ఆ ఎపిసోడ్ తర్వాత? మా ఫాదర్ యాక్చువల్లీ షాక్ అయ్యారు, ఎందుకంటే బికాజ్ జనరల్గా నన్ను ఆయన చాలా స్ట్రాంగ్గా పెంచారు. బికాజ్ నేను అంత ఈజీగా దేనికి సెన్సిటివ్గా ఉండకుండా అలా నన్ను ఆయన పైకి తీసుకొచ్చారు. బట్ ఆయన యాక్చువల్లీ షాక్ అయ్యారు, ఏంటి నువ్వు ఏడ్చావా అన్నట్టుగా. బట్ లేటర్ దే అండర్స్టూడ్ అనమాట, సరే పోన్లే లిరిక్ మర్చిపోయినందుకే కదా, పర్వాలేదు, నో ప్రాబ్లం. అసలు నేను చెప్తున్నాను, అసలు ఎవ్రీ స్టెప్ ఆఫ్ మైండ్ నేను ఏడ్చినా ఏం చేసినా దేవర్ విత్ మీ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ నువ్వు నాకు ఒక క్వశ్చన్ వచ్చేలా చేసావు. హవెవర్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ భయ్యా. చాలా కాలర్స్ వెయిటింగ్ లో ఉన్నారు. అవునండి, అయితే మరి చాలా అడగాల లిప్స్ గారిని, చాలా అంటే ఐ మీన్ పాజిటివ్ గా అడుగుదాం అనుకున్నాను, బట్ వద్దులేండి, సర్లేండి. పర్లేదు, ఒక్క క్వశ్చన్ బెస్ట్ అమ్మా.
థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. అంటే ఇంకా మీరు గాయనింగ్ అని కానీ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా స్థిరపడదాం అనుకుంటున్నారు, లేదంటే అమెరికా వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ తెలియజేసుకుని ఇక్కడ సెటిల్ అవుదాం అనుకున్నారు? ఏంటి ఆలోచన? అస్సలు అది అలాంటి ఉద్దేశం అస్సలు లేదు. నేను ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లోనే ఉంటాను. సింగింగ్ లోనే ఐ యునో నా వాయిస్ కంటూ ఒక సెపరేట్ గుర్తింపు వచ్చే వరకు నేను కష్టపడతాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో కాలర్. హలో హలో అండి, నమస్తే అండి. నేను వాసు అండి. ఇందాక కట్ అయిపోయిందండి. గారు బాగున్నారా? బాగున్నా అండి. మీరు ఇంట్రడక్షన్ బాగున్నానండి. మీకు నేను గ్రేట్ ఫ్యాన్ అండి. ఎందుకు చెప్తున్నానంటే దోస్ డేస్ లో మొత్తం రికార్డ్ చేసుకునేవాను అనమాట మీ షోస్ అన్ని యాక్చువల్ గా. సో మీరు మల్లిక ఉండేది కదా మీకు కాంపిటీషన్, మల్లికను రాజేష్ యాక్చువల్ గా. అప్పుడైతే నేను చాలా ఫాలో అవ్వండి, మీ పాయింట్స్ అన్ని మార్చేసేవాని అనమాట. ఒకసారి మీరు కొంచెం లాగ్ అయ్యారు అనమాట, వెనుకబడ్డారు, చాలా బాధపడ్డాను. ఏడ్చినట్టున్నారు అనుకుంటా. మళ్ళీ అదే క్వశ్చన్ నేను కూడా బాధపడ్డాను, ఏమన్నా మీరు డ్రాప్ అవుతారేమో అనుకున్నాను. బట్ అగైన్ యూ కేమ్ బ్యాక్ అనమాట యాక్చువల్ గా. వాడారు చూడండి, అది టెరిఫిక్ అండి. ఎక్స్ట్రాడినరీగా వాడారు ఆ రోజు యాక్చువల్ గా అనమాట. సో అది నేను రికార్డ్ చేసుకున్నాను, ఎప్పుడు రిపీటెడ్ గా చూస్తుంటాను అనమాట. అది యాక్చువల్ నాకు ట్రెడిషనల్ ఆ సాంగ్ కూడా ఇష్టం అనమాట, చాలా బాగుంటది రాజన్న నాగేశ్వర సాంగ్. యా, సో గుడ్ అండి. గుడ్ టు నో దాట్ యు ఆర్ ఆల్సో కేమ్ ఇన్ టు ది మూవీ ఫీల్డ్ నౌ. ఓకే, సో ఇది ట్రెండ్ కంటిన్యూ చేయండి యాక్చువల్ గా. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి లిప్సా గారు, మీరు డబ్బింగ్ కూడా చేస్తున్నా అంటున్నారు కదా. సో ఈ సింగింగ్ చేయడం డబ్బింగ్ చేయడం వల్ల ఏమైనా కాన్ఫ్లిక్ట్ రాదా? అంటే ఇప్పుడు ఒకవేళ డబ్బింగ్ కి ఐడెంటిఫై అయ్యారేమో అనుకోండి, అప్పుడు మీరు సింగింగ్ కెరియర్ కొంచెం బరి అవుతుందేమో అని నాకు ఒక భయం బాగా ఉంది. అదేమో కాదంటారా? ఎట్లా అనుకుంటారు మీరు యాక్చువల్ గా? యాక్చువల్లీ ఏంటంటే డబ్బింగ్ అనేది ఇట్ ఇస్ జస్ట్ మై హాబీ అనమాట. నాకు సింగింగే అసలు, నాకు మ్యూజిక్ ఇస్ మై అంటే సింగింగ్ కంటే నాకు డబ్బింగ్ ఇంపార్టెంట్ అని నేను చెప్పాను. డబ్బింగ్ ఏంటంటే నాకు అదొక హాబీ అనమాట. లైక్ నేను ఒక్కటి రెండు మూవీస్కి చెప్పినా చాలు అనుకుని నాకు ఆఫర్ వచ్చినప్పుడు ఐ యూటిలైజ్డ్ ఇట్ అంతే. సో బట్ నా మెయిన్ నా కెరియర్ ఎవ్రీథింగ్ అంతా కూడా సింగింగే. అసలు డబ్బింగ్ అనేది ఇట్ డస్ నాట్, అంటే నాకు అడ్డం రాదనమాట. అది లేబుల్ కాకండి, ఇమేజ్ అలా ఇమేజ్ కాకుండా అలా ఇలా చేయండి. దట్స్ గుడ్ లేండి. మీరు అంటే నేను యాజ్ యువర్ ట్రూ ఫాలోవర్ గా నేను ఇలా అడుగుతున్నాను అంతే. సో డెఫినెట్ గా మీరు ఇందాక తమిళ సాంగ్ కూడా చాలా బాగుపడ్డారండి. అంటే తమిళ్ లో యాక్సెంట్, దో యూ డోంట్ నో తమిళ్ బట్ యూ రియలీ సాంగ్ విత్ మీనింగ్ అనమాట. అంటే సో దట్స్ రియలీ గుడ్ అనమాట. మీరు ఐ హోప్ యూ విల్ మీట్ ఆల్ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ గెట్ అన్ ఆపర్చునిటీ. దట్ విల్ బి గుడ్ అనమాట యాక్చువల్ గా. సో రియలీ great and thanks for listening my words, and I'm one of your true follower and actually. Thank you so much. Thanks Felix garu. Bye. Thank you. Bye. ఇంత సందేహం కూడా మొత్తం ఆయన మాడేసుకున్నాడు. నేను నువ్వే అనుకున్నాను, నీ ఫాలోవర్స్ కూడా నా ఫాలోవర్స్ అదే అంటున్నాను కదా. నేను నువ్వే అనుకున్నాను, నీ ఫాలోవర్స్ కూడా అదే. వాయిస్ గురించి కదా మనం ఇట్ ఆల్వేస్ ఇదొక్కటే మాట్లాడేది, మనం ఉన్నా లేకపోయినా ఇదొక్కటే నిలిచిపోతుంది ఎప్పటికీ. ఆ రికార్డ్స్ ఉంటే చాలు, ఇట్ ఆల్వేస్ రిమైన్స్. ఇంకో కాలర్ అనుకుంటా, కాల్ కట్ అయిపోయిందంట, పర్లేదు. ఓకే, మనం ఎక్కడో ఆగిపోయాం. మీ నాన్నగారు నేను చాలా స్ట్రాంగ్గా పెట్టారన్నావు కదా. బేసిక్గా మీ అమ్మగారు షో ఇక్కడ నా పక్కనే కూర్చొని ఉన్నారు, అటు చూస్తున్నారు ఈ షో అంతా. కానీ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్, లిటిల్ ఫన్నీ. ఆంటీ ప్లీజ్ డోంట్ మైండ్. స్ట్రాంగ్గా పెంచారన్నా కానీ బ్రెయిన్ ఇచ్చి పెంచారని మాత్రం చెప్పలే. అంటే నువ్వు ఆ రోజు లిరిక్ మర్చిపోవడానికి నీకు ఆ రోజు బ్రెయిన్ లేదని అర్థమా? కాదు, ఇప్పుడు మనం స్టేజ్ మీదకి వెళ్ళి పాడుతున్నాము అంటే ఫస్ట్ థింగ్ ఇస్ చాలా ఉంటాయి మైండ్లో. జనరల్గా ఎవరికైనా ఎంత స్ట్రాంగ్ అయినా కూడా వెన్ యూ గో ఆన్ టు అ స్టేజ్ టు పర్ఫామ్ యూ హ్యావ్ జడ్జెస్ ఏమనుకుంటారు, బాలుగారు ఎన్ని మార్క్స్ ఇస్తారు, నా పక్కన ఉన్న వాళ్ళు ఇంకెంత బాగా పాడతారు, ఆర్కెస్ట్రా వాళ్ళు మనకి ఎలా సపోర్ట్ చేస్తారు, ఆడియన్స్ ఏమనుకుంటారు. సో దిస్ మెనీ థింగ్స్ మైండ్లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ డిఫికల్ట్. బట్ ఏంటంటే మా డాడీ నాకు ఎంకరేజ్ చేసిన విధానం ఎలా అంటే, వాట్ ఎవర్ హ్యాపన్స్ ఆడియన్స్ ఒక్కొక్కసారి మనకి షోస్లో, ఐ మీన్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పాడతాతిగా,
జనరల్గా షోస్లో మనం పాడుతున్నప్పుడు జనరలీ పీపుల్ గో అవుట్ అనమాట, గో అవుట్ కమ్ ఇన్, ఒక్కొక్కసారి దే డోంట్ కాన్సన్ట్రేట్, బట్ దట్ షుడెంట్ ఎఫెక్ట్ యూ అంటారు. నువ్వు స్టేజ్ మీద నువ్వు పాడుతున్నప్పుడు యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ యూఆర్ డూయింగ్. నువ్వు నీ కోసం పాడు, బట్ ఆడియన్స్ కోసం కాదు. సో నేను ఆ విధంగా అన్నాను అనమాట, లైక్ నన్ను స్ట్రాంగ్గా దే బ్రాట్ మీ అప్ అని. ఐ థాట్ యూనో పాపం అంకుల్ అంత కష్టపడి పెంచిన నీ బ్రెయిన్ ఎందుకు వర్కౌట్ కాలేదా అని అనుకున్నాను. ఎవరో కాలర్ ఉన్నారు. హలో హలో, రేడియో సౌండ్ తగ్గించి కాల్ చేయాలి. హలో హలో, కాల్ కట్ అయిపోయింది. ఏం చేయలేం, యూనో రేడియో సౌండ్ అంతగా పెడితే రీసౌండ్ వచ్చేసి మనకు డిస్టర్బెన్స్, వాళ్ళకి డిస్టర్బెన్స్, వినే వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా, యూనో ఇట్ హ్యాపెన్స్. ఏదేమైనా కానీ బ్రెయిన్ లేదని ప్రూవ్ చేశాను ఒక్కొక్కరికి. యూనో ఐ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ అనమాట. నా పక్కన ఎవరైతే వచ్చి కూర్చుంటారో అట్లీస్ట్ ఒక్కరికన్నా రోజుకొక్కరికన్నా బ్రెయిన్ లేదని నిరూపించాలని నా కోరిక. సో ఈ రోజుకి నా పని అయిపోయింది. పర్లేదు, ఇప్పుడు పాట పాడతావా? లిప్సికా? షూర్. మై గుడ్నెస్, ఇంత కన్ఫ్యూజన్ అయింది నాకు. నేను ఇప్పుడు తమిళ్ పాడాను అండ్ తెలుగు పాడాను, కన్నడ, మలయాళం, హిందీ, ఉర్దూ. నేను అన్ని ప్రయోగాలు నేను చేయను. అంటే నేను అంటే ఓకే ఫైన్, లెట్ మీ స్టాప్ ఇట్ హియర్. అండ్ ఇప్పుడు నేను ఐ వాంట్ టు సింగ్ అన్ ఇంగ్లీష్ సాంగ్ బికాజ్ పాట పాడే ముందు కాలర్తో మాట్లాడతావా? షూర్. హలో అవిన్. హాయ్, ఎవరు, ఎక్కడ, ఏమని? గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, వనక్కం. ఎవరు మాట్లాడుతున్నారు? శ్రీనివాస్ రెడ్డి, యుగండ. హాయ్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఎలా ఉన్నారు సార్? మధ్యలో ఫోన్ డిస్టర్బెన్స్ ఏమో అండి, మీ ఫోన్ మొత్తుకున్నట్టుంది. ఒకసారి దాని మీద ఫోన్ బాగానే ఉందండి, మీ సైడే మొత్తుకుంది. ఏదో మంచి సింగర్ తీసుకొచ్చారు ఇవాళ. అంటే ఏం చేయలేమండి, కొన్నిసార్లు మా లక్ బాగా కలిసి ఉంటే ఇలాంటి మంచి వాళ్ళు వస్తారు, లేదంటే నాలాంటి పిచ్చోళ్ళు వస్తారు, అంతే తేడా. ఇప్పుడు నా అడ్వైజ్ ఏంటంటే సింగర్ ని మీరు వీలైనంత వరకు సాంగ్స్ పాడటానికి ట్రై చేయండి, వీలైనంత వరకు కన్వర్జేషన్ కొద్దిగా తగ్గించేసి. నేను అదే ప్రయత్నిస్తున్నాను. బేసిక్ గా ఏంటంటే యూనో కొన్ని విషయాలు కొందరికి తెలియాలి కాబట్టి, సో అలా సరదా కన్వర్జేషన్ పోతా ఉంటుంది, మనం ఏం చేయలేము. ఓకే, సో లిప్సికాతో మాట్లాడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు. హలో హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. బాగున్నారండి? బాగున్నా అండి, మీరు? మేము చాలా బాగున్నామండి, మీ అంటే ప్రోగ్రామ్ వింటున్నాము. ఓకే, సాంగ్స్ చాలా బాగా పాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నా కోసం మీరు ఒక పాట పాడారండి. ఏ సాంగ్ అండి? ఏదైనా మంచి సాంగ్, ఎనర్జెటిక్ సాంగ్ ఏదైనా పర్వాలేదు. ఓకే, షూర్ గా పాడతా. బేసికలీ శివమోహన్ రెడ్డి గారు తను ఇప్పుడే పాట పాడతానంటే మీరు శివమోహన్ రెడ్డి కాదండి, ఐ మీన్ సారీ, నువ్వు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతావు. శివమోహన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఫ్రమ్ యుగాండా. అవును, నేను ఓన్లీ రెడ్డి గారు అని పిలుస్తాను ప్లీజ్, నేను పూర్తి పేరు పలకనిప్పటి నుంచి. ఓకే ఓకే, అంటే మీరు కాల్ చేసే ముందు తను ఎలాగో పాట పాడతానంది, సో మీరు అలా లైన్ లో ఉండండి, సరదాగా వింటూ ఉండండి. ఇంగ్లీష్ పాట ఉంది కదా, తను ఇంగ్లీష్ పాట ఎందుకంటే నాకు తెలుగు పాట కావాలి. అంతే అంటారా? కన్ఫర్మ్. సరే, ఇప్పుడు మనకు తెలవని ఇంగ్లీష్ పాట ఎందుకు, తెలిసిన తెలుగు పాట అయితే బాగుంటుంది కదా, మనం ఎప్పుడు ఇంగ్లీష్ పాట. మీరు టచ్ చేశారండి, మీరు టచ్ లో ఉండండి. తను పాట పాడితే తెలుగు పాట పాడడానికి రెడీ అయిపోయింది. సరే వినండి పాట. నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేని చెలిమది విరిసేనే రవికుల రఘురామా అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం ఉడికించే చిలకమ్మ నిన్నూరించి ఒలికించే అందాలి ఆలాపించి ముత్యాల బంధాలి నీకందించే అచ్చట్లు ముచ్చట్లు తానాసించే మోజుల్లోన చిన్నది నీవే తాను అన్నది కలలే విందు చేసిని నీతో పొందుకోరిని ఉండాలని
వరసకు నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేనే చెలిమది విరిసేనే రవికుల రఘురామా అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం. అది సంగతి. సార్ రెడ్డి గారు, హలో, కాల్ కట్ అయిపోయిందట పాపం. పర్లేదు, బట్ హీ మైట్ హావ్ సో హ్యాపీ ఆఫ్టర్ హియరింగ్ దిస్ సాంగ్. యా, బయట వర్షం పడుతుంది, మనం ఇలా షో చేసుకుంటున్నాం, మీరు ఇలా పాటలు పాడితే ఎలా అండి? ఎలా చెప్పండి, నాకు అర్థం కాదు. చెప్పాలి. మళ్ళీ నేను స్టార్ట్ చేస్తే మళ్ళీ మీరు కట్ కట్ అంటారు, అందుకని. ఓహో, అలా వచ్చారా మీరు? పర్లేదు, స్టార్ట్ చేసేయండి. యా, అండ్ యాక్చువల్లీ లిప్సికా, ఐ హ్యావ్ వన్ క్వశ్చన్ టు ఆస్క్ యూ స్పెషలీ. చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ వింటూ ఉంటారు, పాడుతూ ఉంటారు. సో ఈ రియాలిటీ షోస్ అనేవి నిజంగా ఎంతవరకు ఒక సింగర్ ఫర్దర్గా రావాలనుకునే సింగర్కి ఈ రియాలిటీ షోస్ అనేవి ఎంతవరకు హెల్ప్ అవుతాయని మీరు అనుకుంటున్నారు? దానికి ఆన్సర్ చెప్పే ముందు కాలం. హలో హలో, వీళ్ళు మాట్లాడమే మానేస్తున్నారు. హలో సార్, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? సార్, కువైట్ నుంచా సార్? ఎవరు మాట్లాడుతున్నారు సార్? భాష తప్ప ఇంకేం అర్థం కాలేదు నాకు. మొత్తానికి లిప్సికా గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో అండి. హలో, బాగున్నారండి? బాగున్నా అండి, మీరు బాగున్నారా? బాగున్నానండి. ఇంతకుముందు వింటున్నాను సార్ నేను. ఓకే, చాలా స్వీట్ వాయిస్ అండి మీది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లేటెస్ట్ మూవీ ఏమన్నా చేస్తున్నారండి? ఇప్పుడు ఎన్ఆర్ఐ అని ఒక మూవీ రిలీజ్ అవ్వబోతోంది. ఒక మేబీ 2-3 వీక్స్లో అది రిలీజ్ అవ్వచ్చు, ఆడియో రిలీజ్ అది. అండ్ కన్నడ అండ్ తమిళ్లో కూడా పాడాను. అవునండి. భాష గారు పాట తీయగల కూడా చెప్పండి. పాట తీయగల కూడా ప్రోగ్రామ్ చేశారండి మీరు? అవునండి, 2010 బ్యాచ్. 2010 బ్యాచ్. అంటే మీరు ముందు కొన్ని పాటలు పాడారు కదా? పాడితే తీగ ముందా అండి? లేదండి, ఇప్పుడు మూవీలో ఈ మధ్య కొన్ని మూవీలో ముందు పాడారు కదా పాటలు మీరు? అవునండి. నా కోసం ఒక పాట ఏదన్నా ఉందండి. ఓకే, నేను పాడిన దాంట్లోనండి? అవునండి, అవునండి. ఓకే, నీకు నాకు డ్యాన్స్ చేస్తని మూవీలో మీరు పాడారు కదండి పాటలో? అవునండి. దాంట్లో ఏదన్నా ఒక మంచి సార్. భాష గారు, ఫస్ట్ మీరు మీ రేడియో సౌండ్ ఫుల్ గా తగ్గిస్తే గానీ మీ వాయిస్ మాకు క్లియర్ గా ఉండదు. తను పాడుద్ది, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రేడియో సౌండ్ తగ్గించండి ప్లీజ్. లేదండి, నేను డ్రైవింగ్ లో ఉన్నాను, అందుకే కొంత సౌండ్ సరిగా లేదండి. ఓకే, పర్లేదు. తను పాట పాడుతుంది, వినండి సార్. చికుముకి వదన తికమకలన చెరిసగమైపోనా జాడ వరసకు సజ్జన వయసుకు మదన మనసుకు నీతోనే లేనా సొగుసుకు సోనా తొలకరిమైనా నేను వదలనులే ఏమైనా వరమనుకోనా వలపనుకోనా ఎద బహుమతి నువ్వు అనుకోనా తొలి ప్రేమకు నవ్వుల నయన పువ్వుల వరిణ నీవనుకోనా తొలి వెలుగై కమ్మని జతవై నా కోసం పుట్టావననా నీ మాటకు పడిపోతున్నా చెడిపోతున్నా నీకిది తగునా నీ ఊపిరి నేనవుతున్నా ప్రాణాలైనా ఎచ్చైనా చెకుముకి వదన తికమకలన చలిసగమైపోనా జాడ వరసకు సజ్జన వయసుకు మదన మనసుకు నీతోనే లేనా. సూపర్, సూపర్ అంటే సూపర్. భాష గారు హ్యాపీయా? సూపర్ గా పాడారండి లిప్సికా గారు. సార్ సార్ చెప్పండి సార్. సార్, ఈ రోజు మీకు రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు సార్ ముందుగా. అబ్బా, మీకు కూడా సార్.
అలాగే లిప్సిక కూడా మెనీ థ్యాంక్స్. ఎట్లా అంటే చాలా వాయిస్ చాలా స్వీట్ గా ఉంది. ఇలాగే చాలా సాంగ్స్ పాడి ఇంకా ప్రేక్షకులు ఆదరిస్తారని అనుకుంటూ తీసుకుంటామండి. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండ్ కువైట్ నుంచి కాల్ చేసి ఆయన పాట పాడేది పాడించుకొని హ్యాపీగా. ఐ మీన్ ఎలా అనిపిస్తుంది నీకు అలా ఇలా కాలర్స్తో మాట్లాడడం? అండ్ సమ్వేర్ చాలా ఎక్కడెక్కడి నుంచో కాల్ చేస్తున్నారు ఐ మీన్ నాట్ ఇన్ ఇండియా బట్ దే ఆర్ ఫ్రమ్ యూఎస్, ఆస్ట్రేలియా అండ్ యూకే సమ్వేర్. పాడుతో తీగ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు ఐ మీన్ అంటే కువైట్ నుంచి అండ్ నాకు కొన్ని కాల్స్ వచ్చాయి. యాక్చువల్లీ నాకు వాళ్ళు ఎవరో తెలీదు, బట్ దే ఆర్ లైక్ నాకు ఐ ఫీల్ సో మోటివేటెడ్ అనమాట. ఓ లైక్ అంటే ఇంత అబ్జర్వ్ చేస్తున్నారు నన్ను, నేను ఫ్యూచర్లో హలో హాయ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను శివ అని లాస్ ఏంజల్స్ నుంచి మాట్లాడుతున్నాను. యా శివ గారు, లిప్సికతో మాట్లాడండి. Hi Lipsika, you have a very nice voice. Thank you so much. చాలా బాగా పాడుతున్నారు. మీకు ట్రెడిషనల్ సంగీతం ట్రైనింగ్ ఉందండి. కర్ణాటిక్ మ్యూజిక్ లో ఎంఏ చేస్తున్నాను. సో ఎప్పటి నుంచి ఏ ఏజ్ వరకు అంటే ఏ ఏజ్ లో నేర్చుకున్నారు బేసికల్లీ? నేను యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను. యా బట్ వెన్ ఐ వాజ్ 4 years, నేను 4 years ఉన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను. మధ్యలో గ్యాప్ వచ్చి అగైన్ యూనో ఇట్ వెంట్ ఆన్ అనమాట. బట్ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను. 4 years? Yes. Wow, okay, really, that's very interesting to know. Basically, I mean, I have a 3-year-old daughter, so. Oh, so sweet. You can join her. Like, what is the right age? But like, I thought 4 was too early, but it's interesting to know. No, చేయండి పర్లేదు. 4.5. సార్ యాక్చువల్లీ మై సజెషన్ ఇస్ దట్ 3 సంవత్సరాలకి తీసుకెళ్లి ఏవేవో స్కూల్స్ అండి ఈ మధ్య వచ్చాయి చాలా స్కూల్స్. నేను చదువుకోవడం మానేసాను కాబట్టి నాకు తెలియదు, కానీ ప్లే స్కూల్ అని ఇంకేదో స్కూల్స్ అని వచ్చాయి కదా. సో వాటిలో వేసే కంటే ఇలా యూనో వాళ్ళకి కూడా తెలియని వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ అనేది బయటపడతా ఉంటుంది. Yeah, basically we started అంటే ఇక్కడ మేము యూఎస్ లో ఉంటాం కాబట్టి we started with obviously Padiprathiga is one that we watch with her every Monday obviously. Oh wow. Yeah, so basically she even sings that song like Padiprathiga Sallaga because every day every week చూస్తాం కదా. So she got used to it. అది బాగా పాడుతుంది అదొకటి. Oh, so sweet of her. Yeah. But anyway, I have one more question. Meeru ante when I watch this program, yes. One question that comes to my mind is meeru off stage meeru ante before you sing introne prepare ayyostara lapothe is it like you get coached by like Balasubramanian garu? అంటే అది డిపెండ్స్ ఆన్ సింగర్స్ అండి. బట్ మీ పర్సనలీ నేను ఇంట్లోనే మై డాడ్ ఈజ్ మై టీచర్ ఐ కెన్ సే. సో మా డాడ్తో కూర్చుని ఐ యూస్ టు ప్రాక్టీస్ అండ్ హీ యూస్ టు టీచ్ మీ. అంటే ఇక్కడ తప్పు చేస్తున్నావు అక్కడ తప్పు చేస్తున్నావు. డాడీ యాక్చువల్లీ ఇన్స్ట్రుమెంటలిస్ట్ అనమాట. లైక్ గిటార్ అండ్ సితార్ ఒక 3 years నేర్చుకున్నాను. సో నేను ఐ డూ బట్ యాజ్ అ హాబీ నాట్ యాజ్ అ ప్రొఫెషన్. గిటార్ అండ్ అంటే నేర్చుకోలేదు. ఇట్ ఈస్ లైక్ అంటే చెప్పగలరు అనమాట, ఇది తప్పు ఇది రైట్ అని పర్ఫెక్ట్గా చెప్తారు. సో దీంతోనే నాకు అంటే చెప్తారనమాట, నువ్వు ఇక్కడ తప్పు పాడుతున్నావు, ఇక్కడ ఈ డైనమిక్స్ ఇవ్వచ్చు, ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు అని చెప్పి హీ యూస్ టు టీచ్ మీ అనమాట. అండ్ ఇక్కడ పాడుతీయగాకి వచ్చిన తర్వాత మాకు రిహర్సల్స్ అవి ఉంటాయి. అక్కడ ఒక మ్యూజిక్ సార్ ఉంటారు. సో రిహర్సల్స్లో ఏదైనా తప్పు చేస్తే చెప్పడానికి సార్ ఉంటారు. బట్ ఇట్ ఈస్ లైక్ ప్రాక్టీస్ అదంతా మాత్రం మాకు ఐ మీన్ వీ హ్యావ్ టు గెట్ ఇట్ డన్. మా ఎస్ స్టేజ్ రిహర్సల్ ఉంటుంది. అండ్ స్టేజ్ రిహర్సల్కి 1 day బిఫోర్ మాకు సెపరేట్గా రిహర్సల్స్ ఉంటుంది. Okay, cool. Yeah, you're so fortunate. I think that your father could coach you and all that stuff. Yes, I am. Cool. All the best. Thank you so much. Yeah, okay. Thank you for calling and you have a great day ahead. Bye-bye. And unko caller Lipsika. Yeah. Hello. Hello. కాల్ కట్ అయిపోయింది, పర్లేదు. ఇంకో కాల్ వస్తే తీసుకుందాం మనం సరదాగా. కానీ ఇందాక ఎక్కడ ఆపేసాం మనం.
ఈవెన్ కాలేజ్లో పడి నేను కూడా ఐ వాజ్ ఆస్కింగ్ అబౌట్ ద కెరీర్. సో ఇలా రియాలిటీ షోస్ వల్ల కెరీర్ ఎంతవరకు వే దొరుకుతుంది? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వేరే రియాలిటీ షోస్ గురించి ఐ డోంట్ నో, బట్ ఇప్పుడు పాడుతా తీయగా ఇన్ మై లైఫ్ ఇట్ హాస్ బీన్ అ వెరీ బిగ్ మైల్ స్టోన్ అనమాట. ఎలా అంటే నాకు ఇట్ హస్ గాట్ ఇప్పుడు ఇంతమంది నన్ను గుర్తుపడుతున్నారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ పాడుతా తీయగా. ఆబ్వియస్లీ దట్ ఈస్ దేర్. అండ్ అది నాకు ఐ మీన్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్, అది నాకు సపోర్ట్ చేస్తుంది, బట్ మై టాలెంట్ ఆల్సో విల్ స్పీక్ అనమాట. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను బయటికి వచ్చి నేను బాలు గారి దగ్గర పాడాను అంటే వాళ్ళకు ఒక సార్ట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అనమాట, బాలు గారి దగ్గర పాడింది సో షీ హ్యాస్ సమ్ స్టఫ్ అని. సో అది ఆబ్వియస్లీ బాలు గారి దగ్గర పాడాను అనే స్టాంపే నాకు అదొక చాలా అది కూడా ఇన్ని ఎపిసోడ్స్ అనమాట, రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఎపిసోడ్ టు ఫైనల్స్. అంటే ఆబ్వియస్లీ దట్ విల్ హెల్ప్ మీ అ లాట్, చాలా హెల్ప్ అయింది నాకు. బట్ as I already told, talent kuda it speaks anamata. Ipudu even if I don't sing well and I am from Paduta Thiyaga, it doesn't make any sense. Yeah, obviously. But now if I have talent, I'll go forward atla. So sweet of you. And inkokka paata. Sure. Yeah. Indaka traditional song ani adigaru, so కీర్తన్ పాడతాను. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, పంకజనేత్రం పరమ పవిత్రం, పంకజనేత్రం పరమ పవిత్రం, శంఖచక్రధర చిన్మయ రూపం, శంఖచక్రధర చిన్మయ రూపం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, అంబుజోద్భవ వినూతం అగణిత గుణధామం, తుంబురు నారద గాన విలోలం, తుంబురు నారద గాన విలోలం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. సూపర్ అంటే సూపర్. మై గుడ్నెస్, యూనో ఇంత మంచి వాయిస్ ఈ లోపల ఉన్నారు. హలో, హాయ్ అవిన్. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను రాజశేఖర్ని, దుబాయ్ నుంచి మాట్లాడుతున్నాను. ఏ లొల్లి, ఇందాక కింగ్ శేఖర్ నువ్వేనా? యా నేనే. సూపర్ అబ్బా. హౌఎవర్ వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. అండ్ నాతో పాటు లిప్సికా ఉంది, మాట్లాడండి. హాయ్ లిప్సికా, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యు? యా ఫైన్, థ్యాంక్ యూ. యా, మీ వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఫస్ట్ పాడిన సాంగ్ మీ ప్రోగ్రామ్ రాకముందు ఆ పాట పాడారు కదండి, సఖీ. లై పొంగిరా. ఆ సాంగ్ చాలా బాగుంది. ఇంకా సాంగ్ విని సరే మీతో మాట్లాడాలనేసి ట్రై చేస్తున్నా ఇందాకటి నుంచి. థ్యాంక్ యూ సో మచ్. యా, ఈవెన్ దట్ తమిళ్ సాంగ్. Oh, yeah. You sang well. Thank you so much. And ఇంకా ఎలా ఉంది మీ సింగింగ్ ప్రొఫెషన్? హౌ డు యూ ఫీల్? Going great actually. Actually నాకు నేను ఎంతైతే హార్డ్ వర్క్ చేస్తున్నానో దానికి ఐఎమ్ గెటింగ్ ఈక్వల్ రిజల్ట్స్ అనమాట. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్ యాక్చువల్లీ. నేను ఈవెన్ ఇఫ్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఆల్సో ఐ డోంట్ వరీ అనమాట, బికాజ్ నాకు స్టెప్ బై స్టెప్ ఇఫ్ ఐ గో ఐ థింక్ ఐల్ బీ మోర్ బెటర్, ఐల్ బీ అ మోర్ బెటర్ సింగర్ దాన్ హడావిడిగా వెళ్ళిపోవడం కంటే ఐ వాంట్ టు టేక్, నేను నెమ్మదిగా వెళ్తాను బట్ ఐ వాంట్ టు బీ అ మోర్ సక్సెస్ఫుల్ సింగర్. ఫేమస్ సింగర్ అని నేను చెప్పను, సక్సెస్ఫుల్ సింగర్ అని చెప్తా. Yeah, I wish that you became a successful singer as well as famous singer. Thank you so much. And ఇంకా నా కోసం ఒక సాంగ్ పాడాలి మీరు. చెప్పండి. ఇది గోదావరి మూవీలో ఒక సాంగ్ ఉందండి, మనసవాచ. ఏంటంటే ఆ పాట కాదండి, ఇది రాముడి దగ్గర
రామచక్కని సీతకి. ఓకే 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 షూర్ అండి, షో అయిపోయే లోపల ఐల్ సింగ్. ఆ సాంగ్ మీరు పాడగలిగితే థ్యాంక్ యూ సో మచ్. షూర్ ఐల్ డు దట్. పక్కా పాడతారు, డోంట్ వరీ, కింగ్ మేకర్. ఓకే అవెన్, నైస్ టాకింగ్ టు యు లిప్సికా. థ్యాంక్ యూ. మా పాప కూడా గవర్నమెంట్ సెక్టర్కి వెళ్ళడమో, లేదంటే ఇంజనీరింగ్ చేయడమో, లేదంటే డాక్టర్ అవ్వడమో, ఎల్ఎల్బి చేయడమో అలాంటివి ఉంటాయి. సో నీకు మీ నాన్నగారు ఎక్కువ ఎంకరేజ్ చేశారా, లేదంటే మదర్ ఎక్కువ ఎంకరేజ్ చేశారా? ఫస్ట్ థింగ్ ఏంటంటే మా తాతగారు ఆచార్య భాష్యం గారు, హీ ఈజ్ కొరియోగ్రాఫర్ అన్నమాట, డాన్స్ కొరియోగ్రాఫర్ యాక్చువల్లీ, కథక్ అండ్ భరతనాట్యం ఆల్సో, అంటే అన్ని అనమాట, అన్ని జానర్స్. బట్ హీ వాజ్ అంటే తన స్పెషలైజేషన్ ఇన్ కథక్ అనమాట. సో ఆల్ ఓవర్ ఇండియా చాలా ప్రోగ్రామ్స్ చేశారు. హీఈస్ అ కొరియోగ్రాఫర్. సో యాక్చువల్లీ ఆర్ట్స్ పట్ల ఇంట్రెస్ట్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్ అనమాట. బట్ లేటర్ ఫస్ట్లో డాన్స్ అనుకున్నారు, బట్ డాన్స్ వాజ్ నాట్ ఫర్ మీ అనమాట. సో ఓకే, ఒక 1 year అయిపోయిన తర్వాత మై ఫాదర్ సజెస్టెడ్ అనమాట, డాన్స్ కాదు సింగింగ్ వెళ్ళాలి. బికాజ్ చిన్నప్పటి నుంచి ఎక్కడ వెళ్ళినా అక్కడ పాడుతూ ఉండేదాన్ని అనమాట. సంథింగ్ ఆర్ ది అదర్ ఐ యూస్ టు హమ్ అనమాట. సో లేదు మ్యూజిక్ నేర్పిద్దాం, ఎప్పుడు పాడుతుంటుంది కదా అని చెప్పి దే స్టార్టెడ్ ఆఫ్. చిన్నప్పుడు ఇట్ ఆల్వేస్ హ్యాపెన్స్ యూనో, చాక్లెట్ కోసం క్లాస్కి వెళ్ళడం అండ్ ఆల్ ఇట్ హ్యాపెన్. బట్ అట్ అ పాయింట్ ఆఫ్ టైమ్ వెన్ ఐ వాజ్ 14 years అప్పుడు ఒక ప్రోగ్రామ్ చేసాం అనమాట. వి అటెంప్టెడ్ ఫర్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్. ఏంటంటే ఇట్ వాజ్ సుందరయ్య కళాభవన్లో, దట్ వాజ్ మై ఫస్ట్ స్టేజ్ షో అనమాట, అంటే ఒక కమర్షియల్ స్టేజ్ షో. సో ఇట్ వెంట్ అరౌండ్ వెరీ వెల్. ఐ అటెంప్టెడ్ ఫర్ లిమ్కా బుక్ ఆఫ్, ఇట్ వాజ్ జస్ట్ అన్ అటెంప్ట్ అంతే. తర్వాత దెన్ మై ఇంట్రెస్ట్ ఇంకా డెవలప్ అయిందనమాట. ఐ హ్యాడ్ సమ్ సార్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, బట్ దాంతో ఐ గాట్ మోర్ మోటివేటెడ్. అండ్ దెన్ ఆల్ ఇండియా కాంపిటీషన్స్కి కూడా నేను అటెండ్ అయ్యాను. ఛత్తీస్గఢ్లో కేరళ సమాజం వాళ్ళవి ఆల్ ఇండియా కాంపిటీషన్ అయితే, కర్ణాటకలో ఐ గాట్ ఫస్ట్ ప్రైజ్. అండ్ వెస్టర్న్ అండ్ ఐ హ్యాడ్ టు గో టు పూణే ఆల్సో. పూణేలో కూడా ఆల్ ఇండియా కాంపిటీషన్స్ అయితే ఐ వెంట్ అరౌండ్. అండ్ అక్కడ I got Western Classical, I got 3rd అనమాట. పూణేలో ఆల్ ఓవర్ ఇండియా వస్తారు, అండ్ వెస్టర్న్ క్లాసికల్లో 3rd was I was like wow. దెన్ అగైన్ ఐ కేమ్ బ్యాక్ అండ్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ వెస్టర్న్ క్లాసికల్ అనమాట. ఇక్కడ మనకి దగ్గరలో ఎక్కడ ఉంది అని చెప్పి వెస్టర్న్ క్లాసికల్ అప్పుడు నేను ఐ స్టార్టెడ్ లెర్నింగ్. అండ్ నౌ ఐమ్ డూయింగ్ మై grade 5 లండన్ ట్రినిటీ కాలేజ్ త్రూగా. సో చదువుకునే వాళ్ళని నిరూపించుకున్నారండి ఏదైనా కానీ. అవి లిప్సికా, మీ ఇంట్లో ఎన్ని ప్రైజులు ఉన్నాయి? చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి. అంటే స్కూల్లో కాలేజ్లో ఏ కాంపిటీషన్ అయినా ఫస్ట్ మనకి అనమాట. నో డౌట్, దాంట్లో అసలు డౌటే లేదు ఆ విషయంలో మాత్రం. అవన్నీ చూసినప్పుడు హౌ డు యు ఫీల్? ఎక్కడో ఏదో మిస్ అయిందని ఎప్పుడైనా అనిపించిందా అన్ని చూసినప్పుడు? ఇంకేదన్నా రావాలి వచ్చింటే బాగుండదని. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి అదొక ఎయిమ్ అనమాట. మా మమ్మీ డాడీ ఏంటంటే దే షుడ్ బీ సేయింగ్, అంటే ఎప్పుడు చెప్తున్నాం ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని, బికాస్ ఐఎమ్ ది ఓన్లీ వన్. డాటర్ అయినా సన్ అయినా నేనే వాళ్ళకి. సో దే షుడ్ టెల్ మీ అనమాట లైక్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. సో అది ఎక్కడైతే స్టాప్ అవుతుందో I feel low that time. Okay. So until it goes on, I'm very happy anamata. Wow, okay, I'm doing good. Okay, I can do much better అనుకుంటుంటా. So it goes on like that ante. నాకున్న ఒక aim, my mom dad should feel proud of me ante. I'm not doing anything for the world. So sweet of that. Shows that you are committed towards your parents. Yeah. That's and music too. Of course it has to be. It's in your blood. So arts is in your blood, so that can never be changed. Yeah, obviously. ఇందాక షో స్టార్టింగ్ లో కూడా చెప్పాను కదా నీతో దట్ నేను మా అమ్మ ఇద్దరు కలిసి చూసేవాళ్ళమని. నేను కాలేజ్ ఫస్ట్ వర్డ్ వాట్ యు హర్డ్ ఫ్రమ్ మీ ఫస్ట్ డే, ఇట్ వాజ్ అరౌండ్ 2 months back exactly. I'm your fan. రియలీ ఆన్ ఎయిర్ లో పబ్లిక్ గా చెప్తున్నాను. నాకు కొన్ని వాయిస్ అంటే భలే ఇష్టం. ఇట్స్ వన్ ఆఫ్ యువర్ వాయిస్. చిత్రమ్మ, జానకమ్మ, తర్వాత ఉన్నారు బట్ ఆ లిస్ట్ అంతా గుర్తురాదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హైదరాబాద్ ఆర్ ఇండియా, ఇండియా అంటే అప్పుడు చెప్పేదంతా ఇండియా గురించి కదా. ఆ హైదరాబాద్ ఆర్ ఏపీ గురించి చెప్పాలంటే యువర్ వన్ ఆఫ్ ద గర్ల్స్ దట్ యువర్స్ వాయిస్ ఇస్ వన్ ఆఫ్ వాయిసెస్ విచ్ ఐ లైక్ ఎవ్రీ టైమ్. Thank you so much. Yeah, మనకు కాలర్ ఉన్నారు. హలో అదే గోపి. గోపి, గుడ్ మార్నింగ్.
కాదు గుడ్ ఈవినింగ్. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ గుడ్ మార్నింగ్. సరే ఇప్పుడు బెంగళూరులో ఉన్నాను నేను ఇప్పుడు ప్రస్తుతానికి. సో గుడ్ ఈవినింగ్. యు నో వాట్, సరే మేము కూడా హైదరాబాద్ లో ఉన్నాం, పర్లేదు, గుడ్ ఈవినింగ్. ఓకే. So Andy, I mean, I'm sorry. I mean, like, I never knew that there's a singer called Lipsika. I mean, I'm honest. I'm sorry for that. But when I heard a couple of your songs just now, it's amazing. It looks so sweet. That means that you don't follow reality shows. Yes, that's true. I mean, like, I hardly follow them. ఎస్పెషల్లీ తెలుగు చాలా తక్కువ నేను ఫాలో అయ్యేది. బెంగళూరులో ఉంటున్నారు కదా, ప్రాబ్లం అయిద్దిలేండి, అంతే, తప్పదు. లేదు, ఇంట్లో ఫాలో అవుతారు, ఇంట్లో అందరూ ఫాలో అవుతారు తెలుగుని. బట్ కొంచెం అంటే నేను ఫాలో అవుతా ఉంటాను, బట్ కొంచెం ఆఫ్ సింక్ అనమాట కొద్దిగా. ఏదేమైనా బాయ్, ఇగో మనం బాయ్స్, మనకు టైం దొరికినా మనం అలా ఏం పట్టించుకుంటాం లే అనుకుంటాం మనం బాయ్స్. ఓకే, అండ్ నువ్వు బాయ్ కదా. కలిపేస్తాను, దానికోసం చెప్తాను. ఓకే దొంగ, నువ్వు ఊరుకో, డౌట్ తెప్పించక అసలు. However, Lipsika is here, just speak to her. ఓకే, సరే అండి. Yeah. So I mean, like, how long have you been like singing though? I mean, I'm sorry for that. Yeah, 2010 పాడతా తీగ బ్యాచ్ లో I am the runner up, సెకండ్ వచ్చాను. టు బి ఫ్రాంక్, గర్ల్స్ లో ఫస్ట్ వచ్చాను. ఐ బెటర్ సే ఇట్ దట్ వే. సో తర్వాత ఇమీడియట్లీ ఐ హ్యాడ్ టు డూ మెనీ లైవ్ షోస్ ఎక్కువ చేశాను ఇమీడియట్లీ, పాడుతుంది అయిపోయింది ఇమీడియట్లీ. బికాస్ అప్పుడు విన్నర్స్ కదా అని చెప్పి వీ హ్యాడ్ సో మెనీ లైవ్ షోస్. ఆఫ్టర్ దాట్ ఐ కేమ్ ఇన్ టు రికార్డింగ్స్ అనమాట. సో మెల్లమెల్లగా మేబీ అరౌండ్ one year I think, last 1 year I've been singing. Wow, yeah. That's so I believe that you got a lot of songs on the belt right now. I do have, but not a lot. Yeah, I do have. Yes, I do have. Though. Good ones though, right? I mean, like, really good ones. I mean, yes, that's what the thing is, I am very choosy actually while choosing songs, because నాకేంటంటే ఎక్కువ పాటలు పాడేసి ఎక్కువ ఐ మీన్ నాకు అది ఇష్టం లేదు. సపోజ్ బాంబే జయశ్రీ గారు ఉన్నారు, నోబడీ నోస్, ఐ మీన్ మ్యూజిక్ లవర్స్ కి తప్ప జరా జరా అనే సాంగ్ ఆవిడ పాడారని ఎవరికి తెలీదు. బట్ పీపుల్ రికగ్నైజ్ హర్ విత్ హర్ వాయిస్, నాట్ ద వే షీ లుక్స్ ఆర్ వాట్ ఎవర్. సో నాకు ఆ టైప్ ఆఫ్ రికగ్నిషన్ కావాలన్నమాట. పీపుల్ షుడ్ రికగ్నైజ్ మీ విత్ మై వాయిస్. That's true. That's very, very true. I mean, like, ఒక వాయిస్ ఎక్కడో వింటేనో ఓకే, we can tell, I mean, the name of the person who sung it. Yeah, that's true. So that's nice. That's really nice. And really all the best for your future and the career. And I would like to hear like more and more songs of yours. And sure. చాలా సంతోషం అండి. Thank you so much. And hello, I think that's all. I mean, like, మీ ఫేవరెట్ సాంగ్ ఏదండి? I mean, like, in case if you have one. చాలా ఉన్నాయి, 1 కాదు 2 కాదు 3 కాదు 10 కాదు 15 కాదు, చాలా అంటే చాలా ఉన్నాయి. I know it's like really tough question to ask on air, right? I mean, like, it's చాలా it's like I know you'll be like what do you call, like, డిప్లొమాటిక్ ఆన్సర్ ఇస్తారని మీకు తెలుసు, ఒకటని చెప్పరు. ఉన్నాయి. యూజువల్లీ ఏ సింగర్ అయినా అంతే. సారీ గో హెడ్. యూజువల్లీ ఏ సింగర్ ని అడిగినా అదే క్వశ్చన్, అదే ఆన్సర్ ఇస్తారు. బికాజ్ ఐ నో మళ్ళీ వచ్చింది పొలిటికల్ కరెక్ట్ స్టేట్మెంట్ అయిపోతుంది. మళ్ళీ ఎవరైనా ఒకరు నా పాట ఎందుకు చెప్పలేదు అనేసి. అంటే నాకు బాలుగారు గురువు కాబట్టి బాలుగారు పాడిన ఇందిరా అనే మూవీలో తొలి తొలి బిడియాల అనే సాంగ్ పాడారు. నాకు యాక్చువల్లీ ఎక్స్ప్రెషన్ వైజ్, డైనమిక్ వైజ్ అసలు బాలుగారిని అసలు నేను అసలు డిజర్వ్ చేయను అనమాట చెప్పడానికి కూడా, అంత లెజెండ్ ఆయన. సో ఆ సాంగ్కి ఎన్నిసార్లు విన్నానో చెప్పలేను నేను అసలు. ఆ సాంగ్ బాలుగారు ఎంత బాగా పాడారంటే అసలు నేను చెప్పొద్దు బాగా పాడారు అని. ఇన్ఫాక్ట్ బట్ ఆ సాంగ్ లో చాలా డైనమిక్స్ అసలు. ఈ సాంగ్ ఒక్కొక్క సరిగమలు కానివ్వండి, లేదంటే మైన్యూట్ ఎర్రర్స్ కానివ్వండి, అసలు ఎక్కడ ఏది కనిపించదు. ఆ ట్యూన్ కూడా ఇట్ లైక్ సాఫ్ట్ అనమాట. అసలు ఎక్కడ ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అనేది యాప్ట్. అసలు ఎవ్రీ సింగర్ హ్యాస్ అబండెంట్
to learn from him. Exactly. Oh yeah, definitely. I mean, Balagar is like, I mean, he and Ghantasara garu is like the way apart kada. Exactly. We can't even like, I mean, like talk about it. I mean, like they are like legends of legends rather. Exactly. I mean, real appreciate. I mean, వాళ్ళని అందరూ there are a lot of other singers too. Definitely, I don't want to discriminate something, but వీళ్ళు, I mean, like they're way ahead, and I love them a lot. I admire them a lot. Good. Yeah. మీరు I mean, I appreciate. I mean, like once again say wish you good luck, and that's all I can say. Thank you so much. So I ran out of words though. Sorry for that. Yeah. Thank you so much. So sweet, Gopi. Thank you so much for calling. And ilage vintu undu roju ee time lo టాయిలెట్ టాకీస్ వస్తా ఉంటా. So keep having fun, okay? Definitely here after 8 o'clock start అవుతుంది కదా అది? No, 7:30 sharp. బల్ల గుద్ది చెప్తున్నా 7:30 అంట కానీ 7:45 స్టార్ట్ చేస్తా నేను అంతే. Okay, you can expect my calls here after then. Oh, so sweet of you, and thank you so much for the first time to call చేస్తున్నావు, and we encourage you to listen and do spread about Telugu on radio so that నలుగురికి కూడా తెలుగు గురించి చెప్పు, so that they learn Telugu from this Telugu on radio, okay? Definitely. Thanks for that. Thank you. Thank you, Gopi. Take care. Have a great time. You too. Bye-bye. Yeah, boy. Yeah, good boy. Bad boy. Yeah. ఏదేమైనా కానీ లిప్సిక వేరే కాల్ తీసుకునే ముందు ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి నువ్వు చెప్పినటువంటి బాలు గారి సాంగ్, కెన్ యూ సింగ్ దట్ సాంగ్ ఫర్ us? Yeah, sure. I'll try my level best because అసలు ఆ సాంగ్ కి నేను దగ్గరగా కూడా ఆయన పాడినట్టుగా ఏ రోజుకి మనం పాడలేమేమో, బట్ స్టిల్ we have to put our efforts to do 100%. Yeah, true. తొలి తొలి బిడియాలా పూవా తొలకరి పరుగేలా, తొలి తొలి బిడియాలా పూవా తొలకరి పరుగేలా, మరి మరి ముదిరే స్పర్శలు మొదలై పరవశాన పసి పరువాలా, తొలి తొలి బిడియాలా పూవే తొలకరి పరుగేలా, తననన తనన తననన తనన తననన తననన అసలు I want to go on hum like that, but you literally taking me on air. That's it. నేను on air అంటే on air కాదు, I'm in clouds. I'm really thankful to you. Thank you. నేను పిలవగానే వచ్చి నాతో పాటు షో చేస్తున్నందుకు and అడగగానే పాట పాడుతున్నందుకు, well really thankful to you. Listen, I really don't have any words to say that how I feel being with you. ఏదైనా కానీ లిప్సిక 2010 అది ఎందుకు అయిపోయిందా అని చెప్పేసి ఇప్పటికీ బాధపడుతూనే ఉంటాను నేను. ఎందుకంటే ఆ బ్యాచ్ కంప్లీట్, నువ్వు, రాజేష్, ఇందాక కాల్ చేసినట్టు మల్చేసిక అమ్మాయి, ఇంకొక అమ్మాయి, యా, యూ ఆల్ గైస్. అఫ్ కోర్స్ ఇప్పుడున్న వాళ్ళు కాదని నేను అనట్లేదు, కానీ ఇంకోటి ఏంటంటే పాడతా తీగా బాలుగారి మీద ఇంత భారం వేయడం ఒక రకంగా మా అందరు తప్పే కావచ్చు. ఆయన ఈ ఏజ్లో ఇంత కష్టపడుతూ కూడా ఇలా చేయడం, బట్ ఆయన ఇంకొక 100 సంవత్సరాలు ఈ భారత తీగ ఇలాగే తీసుకెళ్ళాలి మా ఆశ. ఎందుకంటే వెన్ ఇట్ కమ్స్ టు సమ్ అదర్ షోస్, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్, కానీ కొన్నిసార్లు గొడవ పడతా ఉంటారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు బాలు గారి జడ్జిమెంట్, కాలర్ ఉన్నారు. హలో హలో, హాయ్ అండి, నమస్కారం. ఎవరు మాట్లాడుతున్నారు? అవి గుర్తుపట్టి అమ్మ మంచి ఆడలేడి సాయిలక్ష్మి గారు. ఆడలేడీస్ ఎలా మర్చిపోతాను నేను. ఎలా ఉన్నారు సాయిలక్ష్మి గారు? పక్కనున్నారు మా ఫ్యాన్స్ అండి, మేము వాళ్ళ ఫ్యాన్ కాబట్టి మాకు ఆడలేడీస్ అనే మాట కంటే కూడా ఆ మాట నేను చిన్నదాన్ని నువ్వు అనొచ్చు కదా. నేను తప్పకుండా. గురుగారు పూజలు మాట్లాడేసండి హ్యాపీగా. బాగున్నారా? హాయ్ లిప్సిక, హౌ ఆర్ యు? ఫైన్. మీరు ఎలా ఉన్నారు?
నేను బాగున్నాను. నీ పాటలు నేను టీవీలో చాలా విన్నాను. ఎస్పెషల్లీ బాలు గారు నీకు ఇచ్చిన కాంప్లిమెంట్స్ నీకు ఎలా ఉన్నాయి కానీ నాకు బాగా గుర్తున్నాయి. సీతారామ శాస్త్రి గారు వచ్చినప్పుడు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు వచ్చినప్పుడు గ్రీకు వీరుడు నాకు మెమరబుల్ ఇన్సిడెంట్. ఏంటది ఫోన్ వస్తుందా మీకు? ఏం లేదు, మీరు మాట్లాడేసేయండి. అవన్నీ మీరు పట్టించుకోవద్దు, మాట్లాడండి మీరు హ్యాపీగా. అవునా, వాళ్ళ వాయిస్ అంటే అవి ఎప్పుడు తప్పేస్తాడు. కాల్ చేయటం నన్ను తొందర పెడతాడు. అంటే నేను చిన్న పిల్లని కదా, అంటే అంతే, అది మరి ఏం చేయలేము. మాట్లాడేసేయండి. ఇంకేంట్రా చెప్పు, ఏం చదువుతున్నావు నువ్వు? ఎంతవరకు చదువుకున్నావు? నేను MBA ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ చేస్తున్నాను. ఎందుకంటే మా పరువు తీయడానికి చదువుల గురించి అడుగుతారు ఇక్కడ. ఎందుకంటే కొంచెం అన్న బుద్ధి వచ్చి చదువుకుంటావని. అసలు రాదు, నో డౌట్. బయట ఎందుకు మళ్ళీ పరువు అది ఇదని బాధ. ఊరుకో, నేను లిప్స్టిక్ తో మాట్లాడదాం. మన ఇద్దరం ఎప్పుడు తర్వాత కొట్లాడుకున్నాం. మాట్లాడేసుకోండి, మేము డిస్టర్బ్ చేయం. సెలబ్రిటీస్ వచ్చినప్పుడు అల్లరి చేయకూడదు, కామ్ గా ఉండాలి. నేను చిన్నపిల్లని మంచిగా మాట్లాడుకోండి. చెప్పమ్మా, ఏంటి ఇప్పుడు ఏమన్నా పిక్చర్స్ లో పాడుతున్నావా? ఎన్ఆర్ఐ అనే ఒక మూవీలో పాడాను. ఇప్పుడు ఇంకా యెట్ టు రిలీజ్. అండ్ కన్నడ అండ్ తమిళ్ మారిచా అనే మూవీలో కూడా పాడాను. ఇంకా రిలీజ్ అవ్వాలి. రిలీజ్ అయిన వాటిలో పూలరంగుడు ఇందాక ప్లే చేశాను, నీకు నాకు డాష్ డాష్ మూవీలో. ఓకే, ఇప్పటి వరకు నువ్వు పాడిన పాటలు నీకు బాగా, అంటే అన్ని పాటలు బాగానే ఉంటాయి, మీరు బాగా పాడతారు, అన్నిట్లో లీనమయ్యే పాడతారు, కాకపోతే నీకు బాగా అనిపించిన పాట? పాడుతా తీయగలనా? పాడుతా తీయగలవు కాదు, సినిమాల్లో ఇప్పటి వరకు నువ్వు పాడిన పాటల్లో. ఓకే, నాకు పాడిన అన్ని పాటలు నాకు నచ్చాయి. అంటే ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క జానర్ అన్నమాట. సో ఇది బాగుంది అది బాగుంది, డిఫికల్ట్ చల్. ఓకే బాబు, ఏంటి నేను కట్ చేసుకోనా? మీరు మాట్లాడుకుంటారా? లేదండి, మీరు మాట్లాడేసుకోవచ్చు, పర్లేదు. అడిగితే పాట కూడా పాడుతుంది అమ్మాయి. అంటే మాకు పక్కన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నావు కదా, అందుకని. మీ ఇంట్లో మీరు వంట చేస్తూ కుక్కర్ పెట్టుకొని మమ్మల్ని అంటారే? నీకు ఆకలి వస్తుందని. సర్లే, లిప్స్టిక్ అవన్నీ వదిలేస్తాయి, మనం మాట్లాడుకుందాం. చెప్పండి. ఇంకా నీకు ఫస్ట్ సాంగ్ ఏ సినిమాలో పాడావమ్మా? పూలరంగడు మూవీలో పాడానండి. ఒక్కడే ఒక్కడే అనే ఒక ఫోక్ సాంగ్ పాడాను. నీకు ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బాలుగారు ఇచ్చిన కాంప్లిమెంట్ ఒకటి, ఒక శృతి రౌండ్ అని చెప్పి ఒక రౌండ్ పెట్టారు మాకు సెమీఫైనల్స్ లో. అప్పుడు ఇదేంటి ఇది పాడాను. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది పాడాను. పాడిన తర్వాత బాలుగారు అలా ఒక 2 నిమిషాలు చూస్తూ, నాకు నిన్ను ఆపి ఇంకొక శృతి చెప్పాలనిపించట్లేదమ్మా, అంత హాయిగా పాడావు అని చెప్పి అన్నారనమాట. అదొక్కటి. అండ్ ఇంకోటి, ఫైనల్స్లో నువ్వే మాయ చేసావో కానీ సాంగ్ పాడాను ఒక్కడు మూవీలో. పాడిన తర్వాత ఆయన ఏమన్నారంటే, అసలు నువ్వు పాడుతుంటే నీకంటే నాకు ఎక్కువ ఆనందంగా ఉంటుంది, దెర్ ఇస్ అ బ్లిస్ వెన్ యూ సింగ్ అన్నారు. అంటే నేను నవ్వుతూ పాడుతాను, ఐ ఎంజాయ్ సింగింగ్ అని చెప్పి. దెర్ ఇస్ అ బ్లిస్ వెన్ యూ సింగ్ అంటే పీపుల్ ఫీల్, అంటే చూడాలనిపిస్తుంది ఇంకా అని చెప్పి అసలు పాడుతా తీయాలో క్వార్టర్ ఫైనల్స్ దగ్గర నుంచి అసలు నాకు అది మోస్ట్ మెమరబుల్. చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఇందులో నాకు చాలా నచ్చిన కాంప్లిమెంట్స్ ఈ 2 అనమాట. సో దెర్ ఇస్ అ బ్లిస్ ఇన్ యూ అని చెప్పి. అండ్ ఫస్ట్లో ఇనీషియల్ ఎపిసోడ్స్ లో అంతఃపురంలో అది అసలేం గుర్తుకురాదు అది అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు నిమిషం కూడా నిన్ను చూడగా, నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా, ఉన్నా నేను నీ కోసం నువ్వు దూరమైతే వచ్చట గమనాలి, గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేంత చదువు నాకు నిమిషం కూడా నిన్ను చూడగా.
ఒకసారి సౌందర్యం చూపించేస్తారా? మేము అనుకోవాలి, ఇప్పుడు మనం అందరం అనుకోవాలి దూరం అయిపోయావో మేము ఎలా ఉండాలి అని చెప్పి. అలా అనిపిస్తుంది పాడిన పాట. థ్యాంక్ యూ సో మచ్. దీనికి గాన కోకిలవి, గాన గంధర్వ గారి శిష్యురాలు, మరి గాన కోకిలవి కాక ఇంకేంటి మరి. థ్యాంక్ యూ సో మచ్. ఆ ఎపిసోడ్ లో ఇళయరాజా గారి బ్రదర్ వచ్చారు. సో ఆయన చెప్పారనమాట, ఒక ఆయన తమిళ్ కదా ఆయనది, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఇట్ వాస్ వెరీ స్వీట్ యాక్చువల్లీ. అంటే ఒక పువ్వు మాదిరి, ఒక ఇట్ వాస్ సో స్వీట్. నన్ను ఒక ఫ్లవర్తో కంపేర్ చేశాను. లైక్ వావ్, అది నాకు చాలా మంచి, అంటే ఇలా స్టేజ్ మీద ఇలాగే పాడాలి అని చెప్పి నువ్వు ఐ మీన్ యూఆర్ అన్ ఎగ్జాంపుల్ అన్నట్టుగా చెప్పారనమాట బాలు గారు. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ మై బెస్ట్ కాంప్లిమెంట్స్. యా, సో స్వీట్ అబ్బా. సాయిలక్ష్మి గారు హ్యాపీయా? చాలా. నువ్వు మాట్లాడక అసలు మధ్యలో, అక్కడ గాన కోకిలు మాట్లాడుతుంటే మధ్యలో మాకు ఈ గార్ధప స్వరాలు ఎందుకు చెప్తావు? ఏం చేయలేము, చిన్నప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళు గాడిలా పెంచారు. సో గాడిదలాగా మాట్లాడుద్ది. అదిగో మాట్లాడకు బాబు, వింటున్నారు కదా. పాడతానా నేను? అమ్మాయి మాట్లాడుతుంటే చక్కగా అందరు వింటున్నారు, నువ్వు ఎందుకు మధ్యలో డిస్టర్బెన్స్ చెప్పు? నేను పాట పాడదాం అనుకుంటాను. అన్నా వద్దులే, పాపం చిన్నపిల్ల బెదిరిపోతుంది, వదిలే. కాదు బెదర్లే, మా అమ్మాయిలకి ధైర్యం. పర్లేదు, బేసికలీ షో టైం అయిపోయింది, నేను కంక్లూడ్ చేయాలి, అందుకే కొంచెం తొందర పెడతాను మిమ్మల్ని. నేను ఫోన్ చేసినప్పుడు ఇంకా అనలేదు ఏంటా అనుకుంటున్నా, టైం అయిపోయింది అని చెప్పని. స్టార్ట్ చేయనా? సరే లిప్సిక, చూడమ్మా చాలా బాగా పాడుతున్నావు, మంచి ఫ్యూచర్ ఉంది నీకు. నేనేం కొత్తగా చెప్పట్లేదు, అది ఇంకా బాగా బాగా ప్రాక్టీస్ చేయాలి. షూర్ షూర్, తప్పకుండా. నేషనల్ అవార్డు తెచ్చుకునే రేంజ్ కి ఎదగలరా నువ్వు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మేము తెలుసా నీకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పాటలు ఎలా వినేవాళ్ళం అంటే, నీ పేరు నిజంగా అది ఎక్కడ వినలేదు అసలు ఇప్పటివరకు. ఆ పేరు విని లిప్సిక అన్న అమ్మాయి, ఆ పేరేంటి వెరైటీగా ఉంది, పాట ఎలా పాడుతుందో విందాం, నీ పేరే మమ్మల్ని అసలు ఫస్ట్ ఎంటర్టైన్ చేసి. పాప కూడా వినేది అనేది, చాలా భలే ఉందా, మా పేరే వెరైటీగా ఉంది, పాట కూడా వెరైటీగా పాడుతుందా, విందాము అని చెప్పి. కానీ మమ్మల్ని మెస్మరైజ్ చేసేసావు నీ పాటలతోటి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మంచి మంచి పాటలు ఇలాగే పాడుతూ ఉండాలి. ఆ పక్కన ఉన్న గార్ధవాన్ని పట్టించుకోవద్దు, అది రోజు మేము పడుతున్నదే అది. So sweet. All the best, your future. Thank you so much. Thank you so much, Sailakshmi garu. Thank you so much for your wonderful blessings towards me, towards Lipsika. You know, మీరు ఇచ్చే ఆ గాడిద మాటలే నాకు ఎంతో బ్లెస్సింగ్స్ అని నేను అనుకుంటాను. However, so sweet. Well, finally, Lipsika, you know, even I wish a very good luck to you. నేషనల్ అవార్డు అని చెప్పేసి నేషనల్ అవార్డు మనకు ఉన్న వాటిలో చాలా గొప్ప అవార్డు ఇప్పుడు వరకు మన ఇండియా వరకు వస్తాయి. బట్ ఐ విష్ యూ టు సింగ్ పాప్ సాంగ్స్ ఆల్సో, అండ్ ఐ హోప్ టు యునో there is no big award on this earth to give. ఎందుకంటే మనకు కొందరికి ఆస్కార్ పెద్దదని అనుకుంటారు చాలామంది, బట్ యూనో ఒక సింగర్కి, ఒక ఆర్టిస్ట్కి మనం నిజంగా విలువ కట్టలేం, ఎందుకంటే వాళ్ళు పర్ఫామ్ చేసే విధానానికి, వాళ్ళు ఉండే విధానానికి. సో ఐ హోప్ యూ గెట్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ అవార్డ్స్. థ్యాంక్ యూ సో మచ్. టు మేక్ యువర్ మామ్ హ్యాపీ, యువర్ డాడ్ హ్యాపీ, అండ్ యూ షుడ్ యూనో వాళ్ళు హ్యాపీగా లిప్సిక మా డాటర్ అని చెప్పుకునే టైంకి నువ్వు తీసుకురావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ లిసనర్స్ తరపు నుంచి నీకు థ్యాంక్స్ చెప్తూ, నేను పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తూ ఫైనల్గా షో ముగిద్దాం. బట్ హౌ డూ యూ ఫీల్ మా స్టూడియోకి వచ్చి మా శ్రోతలందరితో మాట్లాడి మేము అడిగిన పాటలు పాడినది నీకు ఎలా అనిపిస్తుంది మాకు ఈ షో? ఫస్ట్ థింగ్ ఈజ్ చాలా హ్యాపీగా ఉంది. దిస్ ఇస్ మై సెకండ్ రేడియో ఇంటర్వ్యూ, సో ఐఎమ్ కైండ్ ఆఫ్ ఎక్సైటెడ్ అండ్ వెరీ హ్యాపీ. ఓకే, ఇంకో థింగ్ ఏంటంటే ఇంతమంది యూనో ఫ్రమ్ యూఎస్, యూకే అండ్ ఇండియాలోనే లైక్ గెటింగ్ కాల్స్ ఫ్రమ్ all over. I feel so motivated. And you know, I'll still work hard, and God's grace, I might do well. Yeah, you have to work so hard, and you have to deserve, I mean you deserve things, but you have to improve more and more. And నేను చెప్పినట్టుగా మీ అమ్మకి మీ నాన్నకి లిప్సిక మా డాటర్ అనేలాగా, అవిన్ గారు ప్రౌడ్ గా లిప్సిక నా ఫ్రెండ్ అనేలాగా. ఒక్క మాట, నాకు కాల్ చేసిన అందరికి, అండ్ కాల్ చేసి పాపం కట్ అయిపోయింది 2-3 సో వాళ్ళందరికీ, అండ్ వింటున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. అండ్ టోరీ అందరికి కూడా, టీమ్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ, అండ్ బేసికలీ అవిన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్
it's been pleasure. 2 hours. Oh, very nice. Yeah. So thank you so much, everybody. Thank you for your wishes. Thank you so much, Lipsika. Yeah, that's it from the today's Tollywood Talkies, guys. మళ్ళీ రేపు వచ్చేస్తాను ఒక మంచి పర్సన్తో మళ్ళీ ఇలాగే. సో వింటూ ఉండండి తెలుగు వారి ఆత్మీయ వారిది టోరీని విత్ అవిన్ గడు. టాలీవుడ్ టాకీస్ అంటే ఎవ్రీ ఈవినింగ్ వచ్చేస్తాడు అండ్ ఇంకా మంచి షోస్ వస్తూ ఉంటాయి. వింటూ ఉండండి అండ్ ఐ లవ్ యూ ఆల్. బాయ్ గైస్. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అహెడ్. బాయ్.